నమః. సభాయ నమః. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చిరంజీవులు పిల్లలందరికీ ఆశీర్వచనం. చదువుతో పాటు తప్పకుండా ఉండవలసినది సంస్కారం. మిగిలిన ఏ ప్రాణికి కూడా సంస్కారము అన్న మాట అన్వయం కాదు. ఒక్క మనుష్యుడు మాత్రం సంస్కారవంతుడు కావాలి. అది ప్రత్యేకించి విద్యార్థి దశలో చిన్నతనంలో విద్యని అభ్యసిస్తున్నప్పుడే సంస్కారమును నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి సమాజానికి అంతటికీ కూడా ప్రయోజనకరంగా పరిణమిస్తాడు. అట్లా మంచి సంస్కారమును పొందాలి అంటే విలువలతో కూడుకున్న విషయముల గురించి అవగాహన ఉండాలి. భగవంతుడు ఎన్నో ప్రాణుల్ని సృష్టించాడు. మనం తెల్లవారి లేస్తే చూస్తూ ఉంటాం. మన కళ్ళ ఎదురుగుండానే కొన్ని వేల రకాల పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఎన్నో పాకేటటువంటి ప్రాణులు ఉంటాయి. తొండ, బల్లి, పాము ఇలాంటివి. 4 కాళ్ళ మీద నడిచి తిరిగేటటువంటి ఉంటాయి. ఎద్దు, మేక, గొర్రె, కుక్క, పిల్లి, పంది ఇటువంటివి. ఈ ప్రాణులు వేటికి కూడా భగవంతుడు మాట ఇవ్వలేదు. ఒక్క మనుష్యుడికి మాత్రమే మాట ఇచ్చాడు. మిగిలిన ఏ ప్రాణికి కూడా మాట్లాడే అవకాశం లేదు. ఒక్క మనిషి మాట్లాడతాడు. ఆ మాట ఎంత గొప్పది అంటే సంస్కృతంలో ఆ మాట విలువ గురించి ఒక శ్లోకం ఉంది. మీరు చిన్నపిల్లలు, మీరు ఈ శ్లోకాన్ని తప్పకుండా ధారణ చేసే ప్రయత్నం చెయ్యాలి. చేస్తే అది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషి ఎన్ని గొప్ప గొప్ప ఆభరణాలు పెట్టుకొనివ్వండి, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ఆభరణాలన్నీ కూడా మాసిపోతాయి. దానికి రాళ్ళు చెక్కబడి ఉంటే అవన్నీ కూడా గీతలు పడిపోతాయి. ఎంత బంగారమైనా కూడా దానికి ఉన్నటువంటి వన్నె తరిగిపోతుంది. ఎంత స్నానం చేసినా శరీరం మళ్ళీ చెమట పట్టేస్తుంది. ఎంత మంచి బట్టలు కట్టుకున్నా నలిగిపోతాయి. ఎంత మంచి గంధం రాసుకున్నా దాని సువాసన తరిగిపోతుంది. మంచి పుష్పమాల మెడలో వేసుకున్నప్పటికీ కొంతసేపు అయిన తరువాత వాడిపోతుంది. కానీ ఎప్పటికీ వాడనిది, ఎప్పటికీ కీర్తి తేగలిగినది, ఎంతమందినైనా స్నేహితుల్ని చేయగలిగినది, ఎంతమంది చేతనైనా అభినందనలు అందుకోవడానికి కారణమైనది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతిని ఇవ్వగలిగినది ఏది అంటే వాక్కు ఒక్కటే. మాట లాంటి భూషణం ఇంకొకటి ఉండదు. వాగ్భూషణం భూషణం. అది యా సంస్కృతాధార్యతే. ఆ మాట మాట్లాడేటప్పుడు మంచి మాట, సంస్కారవంతమైన మాట, ఇతరులకు పనికొచ్చే మాట మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి తప్ప నోరు ఉంది కదానని అసభ్యంగా మాట్లాడడం, అశ్లీలంగా మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, అదుపు తప్పి మాట్లాడడం, అవతల వారి మనసు చిన్నపుచ్చుకునేటట్టుగా మాట్లాడడం ఎప్పుడూ చెయ్యకూడదు. తనువున విరిగిన ఎలుగుల ననువుగ బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్మనమున నాటిన మాటలు విని వెన్ని ఉపాయముల బెడలని అధిపా అంటాడు విదురుడు ఉద్యోగ పర్వంలో. ఒక బాణం పెట్టి కొట్టారనుకోండి, ఆ బాణపు ములుకు శరీరంలో ఉండిపోతే బాధ పెడుతుంది. వైద్యుడు వచ్చి ఆ ములుకు తొలగించేసి కట్టు కట్టాడనుకోండి, ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఆ ములుకు వలన కలిగినటువంటి బాధ తొలగిపోయి గాయం పుడుకుపోతుంది. కానీ మీరు ఒక వ్యక్తిని అనకూడని మాట అన్నారనుకోండి, ఆ మాట వలన అతను జీవితాంతం బాధపడతాడు. ఒక మంచి మాట అవతల వ్యక్తిని ఎంత ఎత్తు ఎత్తాలో అంత ఎత్తు ఎత్తుతుంది. ఆయనకి అంత మంచి మార్గం చూపిస్తుంది. దుర్మార్గుణ్ణి కూడా సన్మార్గుడిగా మాటకి ఉన్నంత విలువ, మాటకున్నంత శక్తి ప్రపంచంలో 1000 శతఘ్నులకు కూడా ఉండదు. 1000 శతఘ్నులు పీలిస్తే ఎదురుగుండా ఉన్న కొంత ప్రాంతంలోనే సంక్షోభం జరుగుతుంది.
ఒక్క మాట ఎంత సంక్షోభమైనా సృష్టించవచ్చు. ఒక్క మాట ఎంత గొప్ప చరిత్రనైనా తిరగరాసి అంత అభివృద్ధికి కారణం కావచ్చు. అందుకే అన్నిటికన్నా మనిషి విలువ తెలుసుకుని జాగ్రత్తగా వాడుకోవలసినది ఏదైనా ఉంటే అది మాట ఒక్కటే. మాట విషయంలో రెండు విషయాలు బాగా గమనించవలసి ఉంటుంది. ఒకటి, మాట మనం మాట్లాడడం. రెండు, మాట మనం వినడం. భగవంతుడు మాట్లాడడానికి ఒక్క నోరు ఇచ్చాడు, వినడానికి రెండు చెవులు ఇచ్చాడు. పైగా చెవుల మీద ఒక మంత్రం ఉంది వేదంలో, భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అని. మా చెవులు భద్రముగా ఉండుగాక అంటే మా చెవులు ఎప్పుడూ మంచి మంచి విషయాలు వింటూ ఉండాలి. ఎందుకనంటే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. నిప్పు తీసుకొచ్చి, మంట తీసుకొచ్చి అక్కడ పెట్టి అందులో ఒక వస్తువుని పెట్టారనుకోండి, ఆ వస్తువు కాలిపోతుంది. ఎట్లాగైతే అగ్ని మంట వస్తువుని కాల్చేస్తుందో మాట అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. నాకు ఇది తెలియదు అన్న విషయం మంచి విషయాన్ని వినడం చేత పోతుంది. నాకు విమానం గురించి తెలియదు అని అన్నాను అనుకోండి, విమానం గురించి బాగా తెలిసిన వ్యక్తి వచ్చి విమానం గురించి చెప్పారనుకోండి, ఇప్పుడు నాకు విమానం గురించి తెలుస్తోంది అంటే తెలియనితనం పోయింది. అజ్ఞాన దాహకత్వం అంటారు. అంటే తెలియనితనాన్ని పోగొట్టగలిగిన సాధనం ఏది అంటే వాక్కు. అటువంటి వాక్కు వినేటప్పుడు చాలా శ్రద్ధ ఉండాలి, మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. మాట వినడం అన్నది జీవితంలో అత్యంత ప్రధానమైన విషయం. వర్షం కురిసిందనుకోండి, వర్షానికి పక్షపాతం ఉండదు, అన్ని చోట్ల వర్షం పడుతుంది. కానీ ఒక విత్తనం బండరాయి మీద ఉందనుకోండి, ఆ వర్షం విత్తనం మీద పడినా ఆ విత్తనం మొలకెత్తదు. అదే విత్తనం సారవంతమైనటువంటి మట్టిలో ఉండగా ఒక్క వాన చినుకు పడినా అది మొక్కగా మొలకెత్తుతుంది. మాట వినడం కాదు, విన్న మాటని మనసులోకి తీసుకుని బాగా దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధతో జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించడం ఏదుందో అది గొప్ప విషయం. కేవలం విన్నామా అంటే విన్నాము అని కాదు, ఏ విషయాన్ని మనం విన్నామో అది సారవంతమైన విషయమైనప్పుడు దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకున్నప్పుడే అది ఆచరణాత్మకమవుతుంది. అట్లా ఆచరణాత్మకమైతే అది కీర్తికి కారణమవుతుంది, ఆ వ్యక్తి సత్పురుషుడవుతాడు. కాబట్టి మాట వినడం అంత గొప్ప, మాట మాట్లాడడం అంత గొప్ప. అందరికీ నోరుంటుంది, అందరూ మాట్లాడతారు. కానీ కొంతమంది మాట్లాడినటువంటి మాటలు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడం కాదు, దేశ చరిత్రని ప్రపంచ చరిత్రని మార్చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. మాట యొక్క విలువ ఎంత గొప్పదో మీకు నేను చెప్తున్నాను కాబట్టి మీకు నేను 2-3 ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి దేశ భవిష్యత్తుని ఎంత గొప్పగా మారుస్తుంది అంటే, ఒకప్పుడు భారతదేశానికి రక్షణ మంత్రిగా ఆర్ వెంకటరామన్ గారు ఉండేవారు. నేను ఇప్పుడు చెప్తున్న విషయం పాత్వేస్ టు సక్సెస్ అని భారత పూర్వ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త అబ్దుల్ కలాం గారు వ్రాసినటువంటి పుస్తకంలోంచి నేను ఈ విషయాన్ని ఉటంకిస్తున్నాను. ఒకప్పుడు ఆర్ వెంకటరామన్ గారు భారతదేశానికి రక్షణ మంత్రిగా ఉండగా త్రివిధ దళాధిపతులు అంటే నావికాదళం, వాయుదళం అంటే వైమానిక దళం, పదాతి దళం అంటే భూమి మీద యుద్ధం చేసేటటువంటి సైనికుల యొక్క అధిపతి, ఈ ముగ్గురి అధిపతులతోటి రక్షణ మంత్రి సమావేశం అవుతోంది. ఆ సమావేశానికి అప్పుడు డిఆర్డిఎల్ డైరెక్టర్గా ఉన్నారు అబ్దుల్ కలాం గారు. కలాం గారిని కూడా ఆహ్వానించారు. ఆయనతో పాటు డిఫెన్స్ మినిస్టర్కి సైంటిఫిక్ అడ్వైజర్ విఎస్ అరుణాచలం గారని ఉండేవారు, ఆయన్ని కూడా ఆహ్వానించారు. వీళ్లతో పాటు ఆ రోజున సమావేశంలో క్యాబినెట్ సెక్రటరీ కృష్ణస్వామిరావు సాహెబ్ అని ఆయన కూడా ఉన్నారు. భారతదేశంలో ఉన్న పదవులలో అత్యంత ఉన్నతమైన పదవి ఏదైనా ఉంటే అది క్యాబినెట్ సెక్రటరీ. అటువంటి పదవిలో కృష్ణస్వామిరావు సాహెబ్ గారు ఉన్నారు. ఆయన రక్షణ మంత్రి గారి వెనకాతల కూర్చుని ఉన్నారు. ఆ సమావేశం జరుగుతుండగా అబ్దుల్ కలాం గారు, మనం ఉపగ్రహాలు తయారు చేయగలిగితే
యుద్ధరంగంలో స్వావలంబన సాధిస్తాం. మనం మరింత బాగా పోరాటం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉపగ్రహాలు తయారు చేయాలి అని ప్రతిపాదించారు. ప్రతిపాదిస్తే సమావేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులు ఇప్పటికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు, కానీ ఇప్పటికి ఒక్క ఉపగ్రహాన్ని తయారు చేయలేదు. కాబట్టి ఈ రంగంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా నిరర్థకం, ఒక్క ఖర్చు పెట్టవలసిన అవసరం లేదన్నారు. అరుణాచలం గారు ఏదో చెప్పబోయారు, డిఫెన్స్ మినిస్టర్, సైంటిఫిక్ అడ్వైజర్. కానీ ఆయన మాట కూడా త్రోసి రాజని త్రివిధ దళాధిపతులు కూడా ఈ రంగంలో ఇంకా ఖర్చు పెట్టడం కానీ ఉపగ్రహాల కోసం ప్రయత్నం చేయడం కానీ అనవసరం అన్నారు. కలాం గారు ఉపగ్రహాలు కలిపి ఒక్కలా తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మిసైల్ సిస్టమ్ ఎలా చెయ్యొచ్చు అన్న దాని మీద వ్రాసుకుని వచ్చారు. ఆయన చదవబోయారు, కానీ త్రివిధ దళాధిపతులు అంత తీవ్రంగా తిరస్కరించడంతో ఆయన అయిపోయారు. ఆ తెచ్చిన కాగితాన్ని ఇక చదవడం ఇష్టం లేక ఆయన తాను తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టేస్తున్నారు. ఆ సమయంలో కృష్ణస్వామిరావు సాహెబ్ గారు జోక్యం చేసుకున్నారు. నిజమే, ఇంతకు ముందు మనం ఉపగ్రహాల తయారీ కోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టిన మాట వాస్తవం, కానీ ఒక్క ఉపగ్రహం కూడా తయారవ్వలేదు, అది వేరు విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం, ఇప్పుడు ఉన్న శాస్త్రవేత్తలు చాలా పట్టుదలతో ఉన్నారు. ఎట్లాగైనా ఒక ఉపగ్రహం కాదు, సమిష్టిగా ఉపగ్రహాలు తయారు చేయాలి అని. ఇంత పటిమతో, ఇంత ఉత్సాహంతో వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని నిరుత్సాహపరచడం మంచిది కాదు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి నిధులు ఇద్దామని ప్రతిపాదించారు. క్యాబినెట్ సెక్రటరీ అంతటి వారు ఆ మాట అంటే వ్యతిరేకించడం బాగుండదని త్రివిధ దళాధిపతులు ఊరుకున్నారు. ఆ మాట విన్న వెంకటరామన్ గారు, నిజమే, ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం, నేను దీన్ని క్యాబినెట్ నోటుగా పంపిస్తానన్నారు. క్యాబినెట్కి నోటుగా పంపించారు. కేంద్ర మంత్రిమండలి అంగీకరించింది. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ తయారయ్యాయి. ఈ మధ్య భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ ఎంత గొప్పగా దేశానికి ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసు. ఆ రోజున కృష్ణస్వామిరావు సాహెబ్ గారు జోక్యం చేసుకుని ఆ మాట అని ఉండకపోతే ఈ దేశంలో ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ తయారయ్యేవా అంటే అనుమానమే. ఆనాడు ఆయన మాట్లాడిన ఒక్క మాట ఈ దేశ చరిత్రని తిరగరాసింది. ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క పదవిలో, ఒక్కొక్క స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన ఒక్కొక్క మాట అంత విలువైనదై అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. లీడర్షిప్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని మేజర్ జనరల్ వికే సింగ్ అని ఆయన ఒక గొప్ప పుస్తకం రాశారు. మీరు పిల్లలు, మీరు ఎప్పుడైనా మీ మేనమావ గారు కానీ, పెద్ద తండ్రి గారు కానీ, పిల్లతండ్రి గారు కానీ, మీ నాన్నగారు కానీ, అమ్మగారు కానీ మీకు ఏదైనా బహుమానం ఇస్తాము అంటే ఈ పుస్తకాన్ని బహూకరించమని అడగండి. ఇప్పుడు నేను చెప్పిన పుస్తకం లీడర్షిప్ ఇన్ ఇండియన్, మేజర్ జనరల్ వికే సింగ్ రాశారు దాన్ని. నిజంగా పుస్తకం చదువుతుంటే రోమాంచితం అవుతుంది. వాళ్ళు నిజమైన నాయకులు అంటే వాళ్ళు ఈ దేశం కోసం పోరాటం చేసిన మహానుభావులు, వాళ్ళు ఈ దేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టిన వాళ్ళు. ఇవాళ దేశం ఇలా నిలబడి ఉంది అంటే వాళ్ళ పోరాట పటిమ. వాళ్ళలో ఒక్కొక్కరి గురించి చదువుతుంటే వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత గొప్పగా ఉండేవో అర్థమవుతుంది. 1971 సంవత్సరంలో ఏప్రిల్ 27వ తారీఖున కేంద్ర కేబినెట్ సమావేశమైంది, కేంద్ర మంత్రిమండలి. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఆవిడ మంత్రిమండలికి నాయకత్వం వహించారు. వైబీ చవాన్ గారు ఆర్థిక శాఖ మంత్రి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు వ్యవసాయ శాఖ మంత్రి, జగ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి. వీళ్ళందరూ సమావేశంలో ఉండగా పదాతి దళాధిపతిగా జనరల్ మానిక్ షా ఉండేవారు. జనరల్ మానిక్ షాకి కబురు చేస్తే ఆయన వచ్చారు సమావేశానికి. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ అనేవారు. పాకిస్తాన్ ఒకటిగా ఉండేది. తూర్పు పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్గా మారిపోయింది. ఆ తూర్పు పాకిస్తాన్ నుంచి ఎందరో కాందిశీకులు, వలసదారులు
ఆ పశ్చిమ బెంగాల్ మీదుగా భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చేస్తున్నారు. అది వేలు లక్షల మంది అయిపోతున్నారు. అది దేశ భద్రతకి మంచిది కాదని, దానికి ఆనకట్ట వెయ్యాలంటే యుద్ధం ఒక్కటే మార్గమని ఎర్రబడిపోయిన ముఖంతో, నిజంగా మీరు ఆ పుస్తకం చదవాలి. ఆ పుస్తకం చదువుతుంటే మీరు సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ అవుతుంటే అక్కడ పక్కనే ఓ కుర్చీలో కూర్చుని చూస్తున్న భావన కలుగుతుంది మీకు. అంత అద్భుతమైనటువంటి ఇంగ్లీష్లో రాశారు ఆయన. అందులో ఇందిరాగాంధీ గారి మొహం ఎర్ర పడిపోయి చాలా కోపంతో ఉన్నారు. జనరల్ మానెక్షా వచ్చి కూర్చోగానే, మానెక్షా, మనం ఈ కాందిశీకుల సమస్యకి శాశ్వత పరిష్కారం సాధించాలి. మీరు సైన్యాన్ని తీసుకుని తూర్పు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాలన్నారు. అంటే మానిక్షా గారు అన్నారు, ఇతర దేశము యొక్క భూభాగంలోకి ప్రవేశించడం అంటే యుద్ధాన్ని ప్రకటించడం. అంటే ప్రధానమంత్రి గారు మమ్మల్ని యుద్ధం ప్రకటించమని కోరుకుంటున్నారా అని అడిగారు. అవును, యుద్ధం ప్రకటించమని కోరుతున్నాను అన్నారు. కానీ అంత కోపంతో ఒక ప్రధానమంత్రి చెప్తే అక్కడే ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా దానిని సమర్థించి, అవును యుద్ధం చేయవలసిందే, ఉత్తరక్షణం యుద్ధం ప్రకటించండి అంటే, వేరొక అధికారి అయితే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడు తిరస్కరిస్తే బాగుండదని లేచి వచ్చేసి ఆ పని చేస్తారు. కానీ ధైర్యంగా మానెక్షా లేచి నిలబడి, ప్రధానమంత్రి గారు నా మాట వింటే విజయాన్ని తీసుకొచ్చి మూట కట్టి మీకు అందిస్తా, నా మాట వినకపోతే అపజయాన్ని తీసుకొచ్చి మూట కట్టి మీ చేతిలో పెడతా, రెండిటిలో ఏది కావాలో నిర్ణయించుకోండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకనంటే ఇది వర్ష ఋతువు, తూర్పు పాకిస్తాన్లో నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సమయంలో భూమి మీద నడవడం, యుద్ధం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. అంత వర్షం పడి ఆకాశం అంతా మేఘావృతమై ఉండగా భారత వైమానిక దళానికి సంబంధించిన విమానాలు వాతావరణం సరిగా లేని కారణం చేత ఎగరలేవు, కింద ఉన్న వాళ్ళకి సరైన సహకారం అందించలేవు. పైగా ఇప్పుడు పాకిస్తాన్కి సహాయం చేయడానికి చైనా లాంటి దేశాలకి అనుకూలమైన సమయం. అన్నిటిని మించి పంజాబ్లో గోధుమలు విపరీతంగా పండి ఉన్నాయి. ఈ గోధుమల్ని అన్ని రాష్ట్రాలకి అందించకపోతే కరువు వస్తుంది. వ్యాగన్స్ని వాటికి వాడుకోవాలి. యుద్ధం వస్తే ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, బాంబింగ్ అవుతుంది. కాబట్టి అన్నిటిని మించి భారతీయ సైన్యం చాలా భాగం ఝాన్సీలో ఉంది, చాలా భాగం సికింద్రాబాద్లో ఉంది. వాళ్ళందరినీ మూవ్ చేసి ఈస్ట్ పాకిస్తాన్ వైపుకి, వెస్ట్ బెంగాల్ వైపుకి తీసుకెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. మీరు కాదు వెంటనే యుద్ధం చేయమంటే ఉన్న వాళ్లతో మొదలు పెడితే యుద్ధం వ్యతిరేకంగా మారచ్చు, అది మన అపజయానికి కారణం కావచ్చు, దేశంలో కరువు రావచ్చు. అన్నిటిని మించి ఇతర దేశాలతో మనం దౌత్య సంబంధాలు నెరవేర్చుకోవడం సాధ్యం కాదు. అదే ఇప్పుడు యుద్ధం చేయకుండా మీరు నాకు 6 నెలల సమయం ఇవ్వగలిగితే, 6 నెలల తర్వాత మంచు పడి చైనా వైపు అంతా మూసుకుపోతుంది. కాబట్టి చైనా పాకిస్తాన్కి సహకారం చేయలేదు. ఈలోగా మీరు దౌత్యపరంగా ఇతర దేశాల నుంచి మనకి మద్దతు కూడగట్టవచ్చు. మనం పడుతున్న ఇబ్బంది ప్రపంచ దేశాలకి తెలియచేయవచ్చు. పండిన గోధుమలు దేశం అంతటా కూడా పంపించేయవచ్చు. అప్పుడు యుద్ధం ప్రకటిస్తే నేను విజయాన్ని మూట కట్టి తెచ్చి మీ బల్ల మీద ఉంచుతాను. కాదు ఇప్పుడే యుద్ధం చేయమంటారా? మీ దగ్గర ఉద్యోగం చేస్తున్న వాడిని కాబట్టి పదార్థ దళాధిపతిగా యుద్ధానికి వెడతాను. కానీ అపజయమే తప్ప జయాన్ని మాత్రం తీసుకురావడం సాధ్యం కాదు. ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. నా అభిప్రాయం నేను చెప్పాను. నేను మీరు చెప్పినది వ్యతిరేకించానని అనుకుంటున్నారా? రాజీనామా చేసేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆశ్చర్యపోయిన ప్రధానమంత్రి కేంద్ర మంత్రులందరినీ బయటికి వెళ్ళిపోమ్మని మానిక్షా గారిని ఒక్కరిని కూర్చోమన్నారు. మీరు చెప్తున్నది యథార్థమేనా అన్నారు. పరమ యథార్థం, ఇందులో ఒక్క అక్షరం అబద్ధం లేదు. నేను ఉన్న మాట చెప్తున్నాను. జయమే కావాలనుకుంటే 6 నెలలు ఆగండి అన్నారు. మీ మీద నమ్మకం పెట్టుకుంటున్నాను. 6 నెలల తర్వాతే యుద్ధం చేయమన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మీరు ఆ పుస్తకం చదివితే ఆశ్చర్యపోతారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కలకత్తాలో ఉన్నారు. 6 నెలల తర్వాత యుద్ధం నేను ప్రకటించినప్పుడు నా మీద హోంశాఖకి కానీ
ఎక్స్టర్నల్ అఫైర్స్కి కానీ డిఫెన్స్కి కానీ ఎవరికీ కూడా ఆదేశించే అధికారం ఉండకూడదు. ఒక్క ప్రధానమంత్రి మాత్రమే ఆదేశించాలి. ఇంతమంది ఆదేశిస్తే యుద్ధం చేయలేమన్నారు. తప్పకుండా అట్లాగే అధికారం ఇస్తానన్నారు. ప్రధానమంత్రి కలకత్తాలో ఉండగా ఆవిడికి కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారంతే యుద్ధం స్టార్ట్ అయిపోయిందని. డిసెంబర్ 3, 1971న యుద్ధం ప్రకటించేసి జనరల్ మానిక్షా గారు పాకిస్తాన్లో ప్రవేశించాడు. కొద్ది రోజులలోనే యుద్ధంలో అఖండ విజయాన్ని సాధించారు. సాధించి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. భారతదేశానికి ప్రపంచ పటంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఆ రోజు జనరల్ మానిక్షా అలా మాట్లాడి ఉండకపోతే బహుశः బంగ్లాదేశ్ ఏర్పడి ఉండేది కాదు. భారతదేశం ఒకప్పుడు చైనా మీద ఓడిపోయినట్టే పాకిస్తాన్ అప్పుడు ఓడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలోకి చరిత్రలో వెళ్ళిపోయి ఉండేది. మీరు ఆ పుస్తకం చదివితే సైన్యంలో ఎటువంటి వ్యూహాలు జరుగుతాయి, ఎంత కష్టపడతారు, వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పొందేటటువంటి పరిశ్రమ, వాళ్ళు యుద్ధం చేసి తీరు చదివితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వీళ్ళు కదా నిజమైన నాయకులంటే వీళ్ళని కదా గౌరవించాలి అని అనిపిస్తుంది. అంత కష్టంలో అంత చలిలో దేశాన్ని రక్షించుకోవడానికి అంత ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు జనరల్ మానిక్షా మాట్లాడినటువంటి మాటలు ఈ దేశ చరిత్రని తిరగరాశాయి. ఒకప్పుడు కృష్ణరావు స్వామిరావు సాహెబ్ గారు మాట్లాడిన మాటలు ఈ దేశ చరిత్రని తిరగరాశాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు మాట్లాడిన మాట అంత కీర్తిని, అంత గౌరవాన్ని తీసుకొస్తుంది. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, మాట ఎంత శక్తివంతము అన్నదానికి. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయం కూడా అబ్దుల్ కలాం గారు ప్రస్తావించిన విషయాన్నే నేను మీతో ప్రస్తావిస్తున్నాను. ఇందాక చెప్పినది నేను లీడర్షిప్ ఇన్ ఇండియన్ ఆర్మీ అన్న పుస్తకంలోంచి ఉటంకించాను. కలాం గారే ప్రత్యేకించి ఒక చోట ప్రసంగిస్తున్నప్పుడు చెప్పినటువంటి విషయం, పాత్వేస్ టు సక్సెస్ అన్న పుస్తకంలోంచే కోట్ చేస్తున్నాను నేను. ఇది కూడా ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో కూడా దీని గురించి లీలామాత్రంగా ప్రస్తావన చేశారు. భారతదేశంలో అంతరిక్ష పరిశోధన అంటే స్పేస్ రీసెర్చ్కి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న భూభాగం ఒక్క కేరళలో మాత్రమే ఉంది. కేరళలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఊళ్ళో మాత్రమే ఆ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ కట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి తప్ప అది ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి అవకాశం లేదు. అక్కడ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ కట్టాలని ఆ రోజుల్లో విక్రమ్ సారాభాయ్ గారని భారతదేశం గుర్తు పెట్టుకుని నమస్కరించవలసినటువంటి మహానుభావుడు. ఇప్పటికీ మీరు శ్రీహరికోట విడితే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ మొట్టమొదట్లోనే ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారి విగ్రహం ఉంటుంది. అట్లాగే డిఆర్డిఎల్లో కూడా వారిది పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారు ఆ రోజుల్లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగారు, మేము ఇక్కడ ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రం కడతామని. ఆ కేరళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక విషయాన్ని చెప్పారు, మీరు ఎక్కడ కడదామని అనుకుంటున్నారో అక్కడ ఒక పెద్ద చర్చి ఉంది, అది చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఆ చర్చిని తొలగించి వేరొక చోట కట్టాలి. కానీ సున్నితమైన అంశం, ఆ చర్చిని తొలగించడానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలియదు. ఆ చర్చికి ఒక బిషప్ ఉన్నారు, ఆయన పేరు బిషప్ పెరీరా అని. ఆయన చాలా ప్రఖ్యాతి వహించినటువంటి వ్యక్తి. ఆయన యొక్క నివాసం కూడా పక్కనే ఉంది. ఆయన నివాసాన్ని తొలగించడానికి అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంత ఖ్యాతి వహించినటువంటి ఒక బిషప్ నివాస స్థలాన్ని తీస్తే, చర్చిని తీస్తే ఒప్పుకుంటారో లేదో తెలియదు. పైగా అనేక మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి, పక్కనే సముద్రం ఉంది, అంతమంది ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది ఇళ్ళు తీసేసి, చర్చి తీసి, బిషప్ ఇల్లు తీసేసి, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ఇళ్ళు తీసేసి రీసెర్చ్ స్టేషన్ కడతానంటే ఒప్పుకుంటారా? అసలు అటువంటి ప్రతిపాదన తీసుకెడితే ఏ ఇబ్బందులు వస్తాయో అన్నారు.
అంటే విక్రమ్ సారాభాయ్ గారు మరి అటువంటప్పుడు మనం అక్కడ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ కట్టకపోతే దేశం ఎట్లా స్వావలంబన పొందుతుంది అని బెంగ పెట్టుకున్నారు. బెంగ పెట్టుకుంటే కేరళ ప్రభుత్వ అధికారులు అన్నారు, పోనీ మీరే వెళ్ళి ఒకసారి చెప్పి చూడండి అన్నారు. ప్రొఫెసర్ భాయ్ గారు ఆ బిషప్ దగ్గరికి వెళ్ళారు ఒక శనివారం నాడు. వెళ్ళి ఈ ప్రాంతం అంతా మాకు కావాలి, ఇక్కడ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ పెడతామన్నారు. ఆయన అన్నారు నవ్వి, రేపు ఆదివారం చర్చిలో పెద్ద ప్రార్థన జరుగుతుంది, కొన్ని వేల మంది భక్తులు వస్తారు, మీరు అప్పుడు రండి, దీని గురించి మాట్లాడతానన్నారు. ఆదివారం నాడు పొద్దున్న 9 గంటలకి ప్రేయర్ జరుగుతుంటే విక్రమ్ సారాభాయ్ గారు వెళ్ళారు. వెడితే ఆ బిషప్ ఆయన్ని చూసి పక్కన కూర్చోమని ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఒక మాట మాట్లాడారు. నేను మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు బాగుండడం అంటే మీకు మంచి సౌకర్యములు కలిగితే జీవితంలో వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే అంటే ఆ బిషప్ గారు చెప్పిన మాట, నేను మాట్లాడుతున్నాను అంటే నేను అని కాదు, బిషప్ గారు మాట్లాడడానికి ఆ మైక్ ఎట్లా ఉపయోగపడిందో, బిషప్ గారు కనపడడానికి ఆ లైట్లు కారణం. ఆ లైట్లు మైకు సైన్స్ వల్ల వచ్చాయి. నేను భగవంతుడిని ప్రార్థన చేసి మీరు సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటాను. సైన్సు మనం సౌకర్యవంతంగా ఉండడానికి కావలసిన మైక్ని లైట్ని కనిపెట్టి మనకు అందించింది. ఒక రకంగా చెప్పాలంటే నేను ఏది ప్రార్థన చేస్తానో సైన్స్ కూడా అదే చేస్తోంది. ఇప్పుడు ఆ సైన్స్కి సంబంధించినటువంటి విక్రమ్ సారాభాయ్ గారు నా దగ్గరికి వచ్చారు. ఆయనకి 3 ఇళ్ళు కావాలట. ఒకటి దేవుడి ఇల్లు చర్చి, 2 నా ఇల్లు బిషప్ గారి ఇల్లు, 3 మీ అందరి ఇళ్ళు. మనం ఇచ్చేస్తే దూరంగా ఒక ఏడాదిలో మళ్ళీ కట్టిస్తారట. కానీ దేశం వృద్ధిలోకి రావాలంటే ఇక్కడ మాత్రమే అటువంటి స్పేస్ రీసెర్చ్ స్టేషన్ కట్టడానికి భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశంట. కాబట్టి వాళ్ళైనా మన సౌకర్యం గురించే చేస్తున్నారు. నేను ప్రార్థన చేసినా ఆ సౌకర్యం గురించే ప్రార్థన చేస్తున్నాను. మనం అందరం ఎందుకు ఇవ్వకూడదు అని అడిగారు. ఆయన చెప్పిన ఆ మాట విని ఉన్నటువంటి వేల మంది ఒకే నిలబడి ఆమెన్ అన్నారు. అంటే ఇచ్చేద్దాం అన్నారు. అందరూ ఆ మాట అన్నారు. చర్చి ఖాళీ చేసేశారు, బిషప్ గారు నివాసం ఖాళీ చేసేశారు, వేల మంది ఇళ్ళు ఖాళీ చేసి ఇచ్చేశారు. ఖాళీ చేసి ఇచ్చేస్తే ఇవాళ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అక్కడ వచ్చింది. అక్కడ రాబట్టి ఇవాళ భారతదేశం అంతరిక్ష రంగంలో ఎంత వృద్ధిలోకి వచ్చిందో, ఎంత గొప్ప స్థితికి వెళ్ళిందో, ఇవాళ భారతదేశం ప్రపంచం ముందు టీవీగా నిలబడగలుగుతోంది అంటే దానికి కారణం ఆ రోజున ఆ బిషప్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆయన మాట్లాడిన మాటలకి అంతమంది అవన్నీ ఇచ్చి బట్టి స్పేస్ రీసెర్చ్ స్టేషన్ వచ్చింది. విశాల హృదయంతో సహృదయంతో మంచి మనుషుల గురించి మాట్లాడేటప్పుడు మంచిని ఆలోచించాలి తప్ప ఇతరత్రా ఏ సంకుచితమైన గోడలు అడ్డు రాకూడదు. ఆయన ఆ రోజు అంత మంచి మాట మాట్లాడారు. స్పేస్ రీసెర్చ్ స్టేషన్ వచ్చింది. ఒక మంచి మాట దేశ చరిత్రని తిరగరాసింది. చెడ్డ మాటల గురించి నేను ప్రస్తావించను. కఠినంగా మాట్లాడేవాళ్ళు, వదరి నోటికొచ్చినట్టు మాట్లాడేవారు, నేనున్న పదవి ఏమిటి, నేను మాట్లాడుతున్న మాట ఏమిటి, నా నోటి నుంచి వస్తున్న భాష ఏమిటి అన్నది అదుపు లేకుండా మాట్లాడే వారి గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఉండదు. ఎవరి గురించి మాట్లాడుకోవాలి అంటే ఎవరు తమ మాట ద్వారా దేశ చరిత్రని తిరగరాశారో, ఎవరు తమ మాట ద్వారా దేశ ఖ్యాతిని నిలబెట్టారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు సైనికుల యొక్క కష్టం దేశానికి తెలియాలి, గ్రీన్ రివల్యూషన్లో రైతు కష్టం తెలియాలని అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చారు. ఆ జై జవాన్ జై కిసాన్ నినాదం ఆ కాలంలో భారతదేశంలో సైనికుల పట్ల రైతుల పట్ల ఎంత ప్రేమని, ఎంత వాళ్ళ పట్ల వాత్సల్యాన్ని
పెంచడానికి కారణమయ్యాయి. ఒక్క మాట ఎంత కీర్తి తీసుకొచ్చిందో, ఒక్క మాట ఒక్కొక్కసారి మాట మాట్లాడకుండా ఉండగలగడం కూడా చాలా కీర్తి తీసుకొస్తుంది. అదో ఆశ్చర్యం. మాట మాట్లాడకుండా ఉండగలిగిన మౌనం కూడా అంత కీర్తి తెస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారిని పిలిచి, కాశ్మీర్లో అల్లర్లు అవుతున్నాయి, అప్పటికి ఆయనకి ఏ పోర్ట్ఫోలియో లేని మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, మీరు వెళ్ళి సమస్యని చక్కపెట్టి రండి, కానీ మంచు బాగా పడుతూ ఉంటుంది, విశేషమైన మంచు, శరీరాన్ని కొరికేస్తుంది చలి, కాబట్టి మీరు ఉన్ని బట్టలు గట్టివి వేసుకుని వెళ్ళండి అని చెప్పారు నెహ్రూ గారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు అట్లాగే నిలబడి ఉన్నారు. ఉంటే ఏమి తటపటాయిస్తున్నారని అడిగారు నెహ్రూ గారు. ఏమిటి శాస్త్రి గారు వెళ్ళడానికి సంకోచిస్తున్నారా ఏమని. శాస్త్రి గారు అన్నారు, నాకు ఈ జాకెట్ మాత్రమే ఉంది, ఈ చేతుల దగ్గర నుంచి గుండెలకు అడ్డుగా వేసుకునే జాకెట్ అదొక్కటే ఉంది, నాకు ఉన్ని కోట్ అది లేదు, కాబట్టి నేను ఈ జాకెట్తోనే వెళ్తానన్నారు. నెహ్రూ గారు లోపలికి వెళ్ళి తను కోటు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు చాలా పొడుగ్గా ఉంటారు, నేను పొట్టిగా ఉంటాను అంటే శాస్త్రి గారు, నేను ఈ కోటు వేసుకుంటే మునిగిపోతానన్నారు. ఇలాంటి ఉలెన్ కోట్ వేసుకున్నప్పుడు మునిగిపోతేనే అందంగా ఉంటుంది, మీరు ఈ జాకెట్తో తట్టుకోలేరు, ఈ ఉలెన్ వెళ్ళండి అన్నారు. నెహ్రూ గారు ఇచ్చిన ఉలెన్ కోట్ వేసుకుని ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక కేంద్ర మంత్రి తొడుక్కోవడానికి జాకెట్ తప్ప ఉలెన్ కోట్ లేని వ్యక్తి, హోమ్ మినిస్టర్ చేసిన వ్యక్తికి ఇల్లు లేదు. ఏ హోమ్ మినిస్టర్ వితౌట్ ఏ హోమ్ అని రాసేవి పేపర్లో. అంతటి నిజాయితీపరుడు. నెహ్రూ గారి కోట్ వేసుకుని కాశ్మీర్ వెళ్ళి సమస్య పరిష్కరించి తిరిగి వచ్చి కాశ్మీర్లో మళ్ళీ నెహ్రూ గారికి కోట్ ఇచ్చారు. అటువంటి నాయకులు పుట్టిన భూమి. వాళ్ళు మాట్లాడిన మాటలు, మాట ఎంత విలువైనదో, మాట మాట్లాడేటప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడాలో. 1,00,00,000 రూపాయలు పోయినా పర్వాలేదు, ఒక మాట నోటి నుండి రాకూడనిది కానీ జారిందా ఇక వెనక్కి తీయడం సాధ్యం కాదు. విడిచిపెట్టేసిన బాణాన్ని మీరు ఆపలేరు, వెయ్యని బాణాన్ని వెయ్యకుండా ఉండగలరు. మాట మాట్లాడేసిన తరువాత ఇక వెనక్కి తీయలేరు. అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో అంటే మాట మాట్లాడడం విషయంలోనే. మాట అంత గొప్పది. అటువంటి మాటలు, పుల్లు మాటలు మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, అందరినీ ఏకవచన ప్రయోగం చెయ్యడం, ఇతరుల్ని విమర్శించడం, మనిషి ఎదురుగుండా లేకపోతే చాలు చాడీలు చెప్పడం, నేరాలు చెప్పడం, తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళల్లో మంచి గుణాలున్న చెడగుణాలుగా మార్చి మాట్లాడడం, ఇటువంటివి అలవాటు చేసుకోకండి. లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత చరిత్ర చదవండి, అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకాలు చదవండి, ఇందాక నేను చెప్పినటువంటి లీడర్షిప్ ఇన్ ఇండియన్ ఆర్మీ లాంటి పుస్తకాలు చదవండి. మీరు ఆ పుస్తకాలు చదివితే ఓ మాట అంటే ఇట్లా ఉండాలా, ఇంత గొప్పగా మాట్లాడచ్చా, ఇంత అందంగా మాట్లాడాలా మనిషి, మాట మాట్లాడితే అవతల వారి మీద ఇంత మంచి ప్రభావం చూపించాలా అని మీకే అర్థమవుతుంది. మాట్లాడడం ఎంత గొప్పో, మాట్లాడేటప్పుడు పెంకితనం లేకుండా ఉండడం కూడా అంతే గొప్ప. అంటే మాట యందు కాఠిన్యం ఉండకూడదు, పారుష్యం ఉండకూడదు, అవతల వారి మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడకూడదు. ఒకవేళ మీరు అవతల వారితో విభేదించవలసి, వాళ్ళు చెప్పింది మీకు అంగీకారయోగ్యం కాకపోవచ్చు, నేను మీరు చెప్తున్న దానితో అంగీకరించలేకపోతున్నాను, ఈ కారణం చేత నేను మీతో విభేదిస్తున్నాను అని మీరు సున్నితంగానే చెప్పచ్చు. అంతేకాని దానికి చాలా కఠినంగా మాట్లాడవలసిన అవసరం. ఈ దేశంలో ఒకప్పుడు ప్రముఖులు మాట్లాడిన మాటలు, ఆ ఉపన్యాసాలు మరునాడు దినపత్రికల్లో చదువుతుంటే అబ్బా ఏమి ఉపన్యాసాలు, ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు అనిపించేది. అంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడేవారు, అంత అందంగా మాట్లాడేవారు. ఒక సంగీత విద్వాంసుడు మాట్లాడితే అలా ఉండేది, ఒక శిల్పి మాట్లాడితే అలా ఉండేది, ఒక సదస్సు జరిగితే అలా ఉండేది. అట్లా మాట్లాడడం మీరు ఈ వయస్సు నుంచి నేర్చుకోండి. ఇప్పటి నుంచి మీరు మాట విలువ తెలుసుకుని మాట్లాడడం నేర్చుకుంటే మీకు లోకమంతా స్నేహితులే.
మీరు అందరితో మంచిగా మాట్లాడడం, మీరే ముందు పలకరించడం. పూర్వభాషీచ రాఘవ అంటారు రామాయణంలో. ఇతరులు మనని పలకరించేంత వరకు ఆగకుండా పరమ ప్రేమగా ఎవరైనా కనపడగానే మీరు పలకరించడం అలవాటు చేసుకోవడం. మనసు ప్రసన్నంగా ఉండడం, ముఖం ప్రశాంతంగా ఉండడం, ఎవరితోనూ కఠినంగా మాట్లాడకపోవడం. ఇతరులు మాట్లాడినా నవ్వి ఊరుకోగలగడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీకు దాదాపు శత్రువు అన్న మాట ఉండదు. మీ పట్ల శత్రుత్వం పెట్టుకునే వాళ్ళు ఉండరు. మీరు ఎంత నెమ్మది అలవాటు చేసుకుంటారో, మీరు ఎంత మౌనంగా ఉండగలుగుతారో, ఎంత మృదువుగా మాట్లాడగలుగుతారో, దాని వలన మీకు అంతమంది మిత్రులు అవుతారు, అంతమంది స్నేహితులు ఏర్పడతారు, అంతమంది మిమ్మల్ని అభినందిస్తారు. అన్నిటికన్నా తెచ్చేది, గౌరవం తెచ్చేది ఏది అంటే మాట ఒక్కటే. ఆ మాట విషయంలో పొందిక బాగా నేర్చుకోండి. మాట్లాడడం ఎంత గొప్పో మాట వినడం కూడా అంతే గొప్ప. నిజంగా చెప్పాలంటే మాట్లాడడం కన్నా మాట వినడం ఎక్కువ గొప్ప. ఎందుచేత ఆ మాట అంటున్నానంటే, అన్ని వేళలా మనం మాట్లాడవలసిన అవసరం ఉండకపోవచ్చు, కానీ అన్ని వేళలా మనం వినడం మాత్రం నేర్చుకోవాలి. మంచి మాటలు ఏరుకుని జ్ఞాపకం పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే, ఒక గ్రంథాలయంలో పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంత జ్ఞానము వస్తుంది. సాలగ్రామాలు అంటారు, దేవాలయంలో ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళలా ఉంటాయి చూడటానికి, వాటిని పూజిస్తారు. ఆ సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి? గులకరాళ్లలోనే దొరుకుతాయి. గులకరాళ్లలోనే సాలగ్రామాన్ని వేరు చేసి తీసుకొచ్చి పూజ చేస్తారు. మాటలు, అనేక మాటలు మీకు వినపడచ్చు, కానీ సారవంతమైన మాట, పొల్లు మాట కానిది, మీకు ఉపయోగపడేది ఏది ఉంటుందో ఆ మాటని మీరు స్వీకరించండి. స్వీకరించి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాగా జ్ఞాపకం పెట్టుకుని దాన్ని మీరు ఆచరించడానికి ప్రయత్నించండి. మాట వినడం విషయంలో శ్రీరామాయణంలో అరణ్యకాండలో ఒక గొప్ప శ్లోకం ఉంటుంది. అది చెప్పినవాడెవరు అంటే ఆశ్చర్యం, ఒక రాక్షసుడు చెప్పాడు. అది రాముడు చెప్పిందో, వశిష్ఠుడు చెప్పిందో, హనుమ చెప్పిందో కాదు. రాక్షసుడైన మారీచుడు ఒక మాట చెప్పాడు రావణాసురుడితో. సులభాః పురుషారాజన్ సతతం ప్రియమాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. లోకంలో సాధారణంగా మనని పొగిడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ, పొద్దండి అట్లాంటి పని చేయకండి, అట్లా ఉండకూడదు అని మనం అన్నాం అనుకోండి, వాడు మన మాట వినడు. వినకపోగా వీడు నాకు చెప్పొచ్చేవాడా అంటాడు. మన గురించి అక్కర్లేని మాటలన్నీ చెప్తాడు. ఎందుకు వచ్చింది? కాబట్టి మీరు చేస్తున్నదంతా చాలా మంచి పనండి అని ఒక మాట అని వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదని, మంచి చెప్పకుండా మనం చేసే చెడ్డ పని అని తెలిసిన మంచి పని అన్నట్టుగానే మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు, ముఖప్రీతి కోసం మాట్లాడేవాళ్ళు సమాజంలో చాలామంది లభిస్తారు. కానీ ఎవరో ఎక్కడో ఒక మహానుభావుడు ఉంటాడు. ఆయన మనం పాడైపోకూడదని, మనం ఏ విషయం తెలుసుకోవాలో, మనం ఏ విషయం చెయ్యకూడదో మనకి చెప్తాడు. అట్లా చెప్పేవాడు దొరకడు, అలా చెప్తే వినేవాడు దొరకడు. ఒకవేళ అలా చెప్పేవాడు, అలా వినేవాడు దొరికాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలు చెప్పుకుంటారు. ఒక్క అగస్త్యుడు ఒక్క రాముడికి చెప్పిన ఆదిత్య హృదయం త్రేతాయుగంలో చెప్తే కలియుగం వరకు చెప్పుకుంటున్నాం. ఒక్క కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఒక్క పరీక్షిత్తుకి శుకుడు చెప్పిన భాగవతం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. యోగ్యుడైన వ్యక్తికి చెప్పినప్పుడు విన్నది ఏది ఉన్నదో అది చరిత్రలో అందరికీ పాఠంగా నిలబడిపోతుంది. అవతల వారు కొంచెం కఠినంగా మాట్లాడినా, అమ్మ మాట్లాడినప్పుడు కొద్దిగా కఠినంగా మాట్లాడచ్చు, కానీ అమ్మ మాట కాఠిన్యం వెనక మనం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం ఉంటుంది. నాన్నగారు మాట్లాడితే కొద్దిగా కఠినంగా ఉండొచ్చు ఒక్కొక్కప్పుడు, కానీ మనం వృద్ధిలోకి రావాలన్న ఆయన తాపత్రయం ఉంది. గురువు కఠినంగా మాట్లాడచ్చు, కానీ దాని వెనక గురువు గారి తాపత్రయం ఉంది. అది అర్థం చేసుకోవాలి. వినేటప్పుడు
మనం ఈ మాట తప్పకుండా వినాలి, వినడమే కాదు దీన్ని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవాలన్న తాపత్రయం ఉండాలి. పాము ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్టల మీదకి కూడా ఎక్కి పాము బయటికి వచ్చి ముట్టి మీద అంటే ఆ ఎద్దు లేదా ఆవు గడ్డి తినే మూతికి చుట్టూ ఉన్న నల్లటి చర్మం ఉంటుంది, అది ఎద్దుకి ఆవుకి చాలా మృదువుగా ఉంటుంది. దాని మీద కానీ పాము కరిచింది అనుకోండి చచ్చిపోతుంది ఆవు కానీ ఎద్దు కానీ. అది తెలిసి కూడా పుట్ట మీద గడ్డి ఎక్కువ పెరిగిందని ఆవు వెళ్ళి గబగబ గబగబా పుట్ట మీద గడ్డి తినేసి వచ్చి నెమర వేసుకొని సాయంకాలానికి పాలు తయారు చేస్తుంది. తయారు చేసి ఒక్కసారి ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లి ఆ దూడ వచ్చి నోట్లో పెట్టుకొని చప్పరించి శిరాన్ని పొదుగులో గుద్దగానే పాలు వదిలిపెట్టేస్తుంది, ఇక వెనక్కి తీయడం రాదు. ఆవు అంత కష్టపడి పాలు వదిలిపెట్టేసినట్టే మీకోసం జీవితం అంతా తాపత్రయపడేటటువంటి తల్లి తండ్రి గురువు ఒక్కొక్కసారి ఏదైనా కఠినంగా మాట్లాడచ్చు, కానీ పుట్ట మీద పాలు తాగడం ప్రమాదకరంగా అనిపించిన పాలిచ్చిన ఆవుల వాళ్ళు మాట్లాడిన మాట కొంచెం కఠినంగా అనిపించినా దాని వెనక అమృతం లాంటి ఆవు పాల లాంటి మీ క్షేమాన్ని కోరే లక్షణం ఉంది, దాన్ని గ్రహించవలసి ఉంటుంది. అంతేకాని అమ్మ దెబ్బలాడింది, నాన్నగారు దెబ్బలాడారు, గురువుగారు దెబ్బలాడారు అని అఘాయిత్యాలకు వెళ్ళకూడదు. ఎవరు అట్లా మాట వినడం నేర్చుకున్నారో వాళ్ళు మహాత్ములయ్యారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించి మీరు విని ఉంటారు. ఆయనకి 14 భాషలు వచ్చు. ఆయన ఎంత ఏకసంధాగ్రాహి అంటే విజే పిట్ అని చెప్పి పెనుగొండలో సబ్ కలెక్టర్ గారి భార్య ఒక ఆవిడ ఉండేది. అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం, ఆవిడ పేరు విజే పిట్. ఆవిడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసింది ఇంగ్లీష్లో. ఆవిడ భర్త గారితో కలిసి పెనుగొండ వచ్చింది ఆయన సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు. ఆవిడికి తెలుగు భాష నేర్చుకోవాలని చాలా మక్కువ. ఈ ఊళ్ళో తెలుగు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అంటే పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని తీసుకెళ్లారు. వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం ఈ 3 ఆవిడ నేర్చుకున్నారు ఆయన దగ్గరే. ఆయన అన్నారు, మీకు నేను ఇవి నేర్పుతాను, నాకు జీతం వద్దు, నాకు ఇంగ్లీష్ నేర్పమన్నారు. నేర్పమంటే పుట్టపర్తి నారాయణాచార్యుల గారికి ఆ పిట్ గారు ఇంగ్లీష్ నేర్పారు. ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు తర్వాత ఆయనకి ఇంగ్లీష్ నేర్పిన ఆవిడ ఈయన వ్రాసిన ఇంగ్లీష్ కవిత్వం చూసి ఆశ్చర్యపోయే కవిత్వం రాశారు. అందులో ఆ చిన్న చిన్నవి మన ఆకులు ఉంటాయి, లీవ్స్ ఇన్ ద విండ్ అని చెప్పి ఒక పొయిట్రీ ఉంది. అసలు ఆ లీవ్స్ ఇన్ ది విండ్ ఎంత గొప్ప స్టాంజాసో మీరు ఎప్పుడైనా చదవండి. అసలు ఎంత గొప్పగా వర్ణించాడు ఆయన. తెలుగులోనూ సంస్కృతంలోనూ వ్రాస్తే ఎట్లా వ్రాస్తారో ఇంగ్లీష్లో అటువంటి కవిత్వం రాశారు ఆయన. ఆవిడికి తెలుగు చెప్తే ఆవిడ తెలుగు నేర్చుకున్నా ఆవిడ దగ్గర ఇంగ్లీష్ ఆయన అంత బాగా నేర్చుకున్నారు. అలా ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి పువ్వు మీద వాలి తుమ్మెద మకరందం తాగినట్టు పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి అవకాశం వస్తే చాలు చదువుకుని 14 భాషలలో ప్రవీణుడయ్యారు. అంత ప్రవీణుడై అంత శారదా కటాక్షాన్ని పొంది అంత కవిత్వం చెప్పగలిగి అంత ధురీనుడైన వ్యక్తి ఒకప్పుడు ఒక పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు తన మీద ఉన్నటువంటి ఒక అధికారి పెట్టినటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఆయన మానసికంగా చాలా కుంగిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటాననుకొని ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయారు. ఆయన ఏదో హిమాలయాలకు వెళ్ళి చనిపోదాం అనుకున్నారు. హిమాలయాలకి వెడుతున్నారు. వెడుతుండగా అక్కడ స్వామి శివానంద కనపడ్డారు. కనపడి ఇన్ని పిలిచారు. ఇన్ని చూడగానే అనుమానం వచ్చి ఇతనేదో అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్తున్నాడని పిలిచారు. నిజం చెప్పు, దేనికి వెడుతున్నావు అన్నారు. అటువంటి మహాత్ముడు ఆయనలో తేజస్సు తెలుస్తోంది, అబద్ధం ఆడకూడదని నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను, అందుకని ఆత్మహత్య చేసుకోవడానికి హిమాలయాల్లోకి వెడుతున్నానన్నారు. ఆయన ఏమీ అనలేదు, సరస్వతీ పుత్రా అన్నారంతే. అని నేను నిన్నేమన్నానో నీకు అర్థమైంది కదూ, సరస్వతీపుత్రుడంటే చదువుకున్నవాడివి, సాక్షాత్ సరస్వతీదేవికి వాడివి, కష్టం వస్తే తట్టుకుని 10 మందికి ఆదర్శంగా నిలబడవలసిన వాడివి. నువ్వే ఆత్మహత్య చేసుకుంటే
ఇక మిగిలిన వాళ్ళకి నీకున్నటువంటి చదువు దేనికి ఆదర్శంగా పనికొచ్చినట్టు వెనక్కి వెళ్ళిపో అన్నారు. మళ్ళీ పెనుగొండ తిరిగి వచ్చారు. అగస్త్యేశ్వరాలయం అని దాని చుట్టూ తిరుగుతూ శివతాండవం అని అప్పటికప్పుడు రాశారు. ఆ తరువాతి కాలంలో ఏమిటి, ఇప్పటికీ కూడా పుటపర్తి నారాయణాచార్యులు గారి శివతాండవం అంటే అంత ప్రఖ్యాతి. ఆ తర్వాత ఆయన అందుకోని ఎత్తు లేదు, అంత ఎత్తుకి ఎదిగారు, అంత గొప్ప స్థాయికి వెళ్ళారు. ఆయన ఆ రోజున స్వామి శివానంద చెప్పిన మాట మనసులో పెట్టుకొని తిరిగి వచ్చి ఉండకపోతే, ఆయన మాట పుటపర్తి నారాయణాచార్యులు గారు విని ఉండకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య చే. కానీ స్వామి శివానంద మాట విన్న కారణం చేత తర్వాత ఇంచుమించు తెలుగులో 150 పుస్తకాలు రాశారు. ఎంత గొప్ప వ్యక్తో. వాళ్ళ కుమార్తె పుటపర్తి పద్మిని అని ఆవిడ ఆకాశవాణి కేంద్రంలో ఉన్నతాధికారినిగా పనిచేశారు కూడా. బహుశా విశాఖపట్నం కేంద్రంలో కూడా పనిచేశారేమో. హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తుండగా ఒకసారి నా దగ్గరికి వచ్చి మాట్లాడారు కూడా తల్లి. అంత గొప్పవారు. అటువంటి పుటపర్తి నారాయణాచార్యులు గారు స్వామి శివానంద మాట వినబట్టి కదా అంత గొప్పవారయ్యారు. మాట వినడం అంత గొప్ప. ఎవరు చెప్పినా నేను మాట వినను అనడం ఎప్పుడూ గొప్ప కాదు. దుర్యోధనుడి దగ్గరికి వ్యాసుడు వచ్చాడు, మైత్రేయుడు వచ్చాడు, ఋషులందరూ వచ్చారు. వచ్చి అందరూ మంచి మాటలు చెప్పారు, అన్నీ వినేవాడు. చిట్ట చివర ఒక రోజున ఒక మాట అన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్య ధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం తెలుసు కానీ అది ఆచరించాలనిపించదు, నాకు అధర్మం తెలుసు కానీ అది వదిలిపెట్టాలనిపించదు. ఎందుకని అంటే నా హృదయంలో ఉన్న భగవంతుడు ఉన్నాడే, ఆయన జయిస్తున్నాడు, నా తప్పు కాదన్నాడు. అంటే వితండవాదన. చిట్ట చివరికి ఏమయ్యాడు, మాట చెప్తే విననటువంటి ఆ దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్ర యుద్ధ భూమిలో గద్దలు తిరుగుతూ ఉండగా నేల మీద పడి చచ్చిపోయాడు. ఏమి సాధించాడు? మాట విన్నవాడు, మారినవాడు జీవితంలో ఎంత గొప్ప స్థాయికైనా వెడతాడు. రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కౌసల్య పిలిచి ఒక మాట అంది. దీన్ని చద్దెన్నపు మూట అంటారు రామాయణంలో ఈ శ్లోకాన్ని. ఎం త్వం ధృత్యాచలియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు అంది. రామ, అరణ్యవాసానికి వెడుతున్నావు. ఎందుకు వెడుతున్నావు? మీ నాన్నగారిని సత్యమనందు నిలబెట్టడానికి, మీ నాన్నగారి కైకమ్మకి 2 వరాలు ఇచ్చినవి నిజం చేయడానికి వెడతానంటున్నావు. పుత్రుడిగా ఇది నీ ధర్మం అంటున్నావు, ధర్మం పట్టుకోవాలంటున్నావు. మంచిదే. ఇంతకాలం నువ్వు ధర్మం పరిపాలించావంటే రాజుగారి కొడుకువి, ఇంకో రాజుడివి. కాబట్టి అంతఃపురంలో కూర్చుని ధర్మాచరణ చేయడం తేలికే. కానీ ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత తినడానికి కూడా ఆహారం సరి అయింది దొరకకపోతే, చెట్టు కింద పడుకోవలసి వస్తే, క్రూర మృగాలు అరుస్తూ ఉంటే, హోరున వాన పడుతుంటే, అప్పుడు ఎందుకు పట్టుకున్న ధర్మం అనిపిస్తుంది. ఇవాళ ఏ ధర్మం పట్టుకుని ఇది నన్ను రక్షిస్తుందని చెప్తున్నావో, ఈ నమ్మకం నీకు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఎంత కష్టం వచ్చినా ఈ నమ్మకము చెదిరిపోకుండా ఇలాగే నిలబడాలి. ఇలా కానీ నీకు నిలబడగలిగితే రామ, నీ పేరు, నీ కథ చిరస్థాయి అవుతాయింది. తల్లి చెప్పిన మాట విన్నాడు. ఆ తర్వాత ఎన్ని కష్టాలు రానివ్వండి, అరణ్యవాసంలో ఎన్ని ఇబ్బందులు పడనివ్వండి, ధర్మం తప్పలేదు. రాముడే ధర్మం తప్పితే రామాయణంలో ఒక కాండ లేదు. వాలితో స్నేహం చేసి సుగ్రీవుడితో స్నేహం చేయకపోతే అసలు సుందరకాండ, యుద్ధకాండ లేవు. తిన్నగా వాలి చిటికేస్తే రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాడు. కానీ అధర్మంలో ఉన్నవాడితో నాకు స్నేహం ఏమిటని వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. తల్లి చెప్పిన మాట విన్నాడు. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా వెడుతుంటే వాళ్ళ అమ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. మీరు కావాలంటే గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి. అందులో ఒక మాట అన్నారు, నువ్వు నీ జీవితం మొత్తం మీద ఎవరైనా ఒక్క వ్యక్తికి ఉపకారం చేసి అతను బ్రతకడానికి నువ్వు కారణం కాగలిగితే నీ జీవితం సార్థక్యం అన్నారు.
సచిన్ టెండూల్కర్ క్రికెట్లో బాగా అభివృద్ధిలోకి వస్తున్నటువంటి రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ అయి ఆయన ఏ హోటల్లోనైనా స్టే చేసినప్పుడు ఆయన ఫోటోలు తీసుకోవడానికి, ఆయన మా హోటల్లో ఉన్నాడని చెప్పుకోవడానికి గర్వపడిపోయినటువంటి రోజుల్లో ఆయన్ని చూడడం కోసం, ఆయన బ్యాటింగ్ చూడడం కోసం టికెట్లు అమ్ముడుపోయినటువంటి రోజుల్లో క్రికెట్ గాడ్, ఆయనే క్రికెట్కి దేవుడు అని కీర్తి వహించినటువంటి రోజుల్లో తండ్రికి వెళ్ళి నమస్కారం చేస్తే తండ్రి చెప్పిన మాట ఏమిటో తెలుసా? టెండూల్కర్, నువ్వు ఎంత గొప్ప క్రికెటర్ అవుతావన్న దానికన్నా నువ్వు ఎంత గొప్ప పౌరుడివై 10 మంది చేత మన్నన పొందుతావన్నది తండ్రిగా నాకు కావాలని చెప్పారు. ఆ మాట టెండూల్కర్ జీవితంలో మర్చిపోలా. బొంబాయిలో ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక లెటర్ వ్రాసి సంతకం పెట్టి ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. నేను టెండూల్కర్ అనబడే వ్యక్తిని మీ వీధిలో ఇల్లు కట్టుకుంటున్నాను. నేను ఇల్లు కట్టుకుంటున్న కారణం చేత పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, అప్పుడప్పుడు యంత్రాలు వాడవలసి వస్తుంది. దీనివల్ల మీ అందరికీ కొంత ఇబ్బంది కలుగుతుంది, ధూళి రేగుతుంది, అది మీ ఇళ్ల మీద పడుతుంది, మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కానీ నేను మీతో పాటు కలిసి జీవించడానికి, ఈ సందులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి నా వల్ల మీకు కలిగే కష్టాన్ని ఓర్చవలసిందిగా ప్రార్థిస్తున్నానని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి లెటర్. టెండూల్కర్, ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ క్రికెటర్. అది తండ్రి గారు చెప్పినటువంటి మాట గుర్తు పెట్టుకొని అంత గొప్పగా ప్రవర్తించాడు. ఒక మనిషి విలువ ఎక్కడుంటుంది అంటే ఆ మనిషి మంచి మాటని ఎంత బాగా వింటున్నాడు, ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, దాన్ని ఎంత బాగా ఆచరిస్తున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కలెక్టర్లు కాలేకపోవచ్చు, అందరూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాలేకపోవచ్చు, అందరూ మంత్రులు కాలేకపోవచ్చు, అందరూ పెద్ద పెద్ద పదవులు పొందలేకపోవచ్చు. కానీ మనిషికి కీర్తి కేవలం పదవి వల్ల మాత్రమే వస్తుంది అనుకుంటే పొరపాటు. మనిషికి కీర్తి మనిషి యొక్క శీలం వల్ల వస్తుంది. ఆ మనిషి ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా వింటాడు అన్నది ప్రధానమైన విషయం. దాన్ని ఆధారం చేసుకుని వీడు మా బిడ్డ అని తల్లిదండ్రులు పొంగిపోతారు, ఇతను మా తోబుట్టు అని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొంగిపోతారు, ఈయన మా సందులో ఉన్నాడన సందు వాళ్ళు పొంగిపోతారు, ఈయన మా ఊరు వాడు అని ఊరు పొంగిపోతుంది, ఈయన మా రాష్ట్రం వాడని రాష్ట్రం పొంగిపోతుంది, ఈయన మా దేశం వాడని దేశమే పొంగిపోతుంది. ఇటువంటి మహానుభావుడు పుట్టినప్పుడు మేము పుట్టామని ఐన్స్టీన్ అంతటి వాడు గాంధీ గారి గురించి చెప్పినట్టుగా పొంగిపోతారు జనం. ఆయన ఉన్నప్పుడు మేము కూడా భూమి మీద ఉన్నామని. అంత కీర్తి తేగలిగినది మాట వినడం. మాట వినడం గుర్తు పెట్టుకుని ఆచరించేటప్పుడు అంత ధైర్యంగా ఉండడం. ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలోనే అబ్దుల్ కలాం గారు అబ్దుల్ ఖాదిర్ అని ఒక మహమ్మడన్ ప్రొఫెట్ గురించి రాశారు. అబ్దుల్ ఖాదిర్ అని ఆయన చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గొర్రెలు మేపుతున్నప్పుడు అరాఫత్ మౌంటైన్స్ నుంచి కొంతమంది ఈ భగవద్భక్తులు బయలుదేరి రావడం చూశాడు. వాళ్ళ వంక చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయనకి ఒక మాట వినపడింది. నువ్వు ఇంత గొప్ప మనిషి జన్మ ఎత్తింది ఇలా గొర్రెలు కాసుకుంటూ బ్రతకడానికా అని వినపడింది. ఆయనకి ఏదో భయం వేసింది. నా జీవితం అంతా వృధా అయిపోతోందా? పొద్దున్నే గొర్రెల్ని తోలుకురావడం, గొర్రెల్ని మేపడం, గొర్రెల్ని ఇంటికి తీసుకెళ్ళడం, ఇంతేనా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తండ్రి లేడు, తల్లి ఉంది ఇంట్లో. తల్లి కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మా నేను సత్యం తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు అంది. అమ్మ, సత్యము ఎక్కడికి వెళ్ళిన తరువాత ప్రబోధము చేత ఇరుకలోకి వస్తుందో అటువంటి పట్టణానికి, అదిగో అరాఫత్ పర్వతాల మీద భక్తులందరూ వస్తున్నారే, అక్కడికి నేను వెళ్ళిపోతానమ్మా, వాళ్ళని అడుగుతాను ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ నేర్చుకుని వస్తున్నారో అక్కడికి వెడుతున్నాను అన్నాడు. తల్లి ఒక్క క్షణం ఆగంది. లోపలికి వెళ్ళి 40 బంగారు దీనార్స్ అంటే నాణేలు తీసుకొచ్చింది. ఇది నీ వంతుగా వచ్చేటటువంటి ఆస్తి, దీన్ని నీ కోటు లోపల పెట్టి కుడుతున్నాను 40 బంగారు నాణేలు. కానీ నేను నీకు చెప్పేది 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. ఫీల్ ట్రూత్, స్పీక్ ట్రూత్, ప్రాపగేట్ ట్రూత్. సత్యాన్ని మాత్రమే అనుభవించు,
సత్యమును మాత్రమే ప్రచారం చెయ్యి, సత్యమే మాట్లాడు, ఇది తప్పనని నాకు ప్రమాణం చెయ్యండి. తల్లికి ప్రమాణం చేసి అబ్దుల్ ఖాదిర్ బయలుదేరాడు. ఎడారిలో కొంత దూరం వెళ్ళేటప్పటికి దారి దొంగలు గుర్రాల మీద వచ్చారు. వచ్చి అందరి దగ్గర ఉన్నది దోచుకుంటుంటే అందరూ పారిపోతున్నారు. ఖాదిర్ దగ్గరికి వచ్చారు. చిన్న పిల్లవాడు. ఏమిరా నీకు భయం లేదా అని ఒక దొంగ అడిగాడు. నాకు భయం లేదన్నాడు. నీ దగ్గర ఏం లేదా అన్నాడు. ఉండకపోవడమే 40 బంగారు నాణేలు ఉన్నాయన్నాడు. ఆ దొంగ పెద్ద నవ్వు నవ్వి, వేలడంత లేవు, నీ దగ్గర 40 బంగారు నాణేలు ఉన్నాయా అని వెళ్ళిపోయాడు. ఇంకో దొంగ వచ్చి అడిగాడు. మళ్ళీ ఇదే చెప్పాడు అబ్దుల్ ఖాదిర్. ఈ పిల్లాడు ఏదో పిచ్చున్నట్లుంది, వీడి దగ్గర 40 బంగారు నాణేలు ఏమిటని నవ్వివాడు వెళ్ళిపోయాడు. దొంగల నాయకుడు వచ్చాడు. వచ్చి పిల్లవాడు ఎవడరా భయపడకుండా ఒక్కడే నిల్చున్నాడు, అందరూ పారిపోయారు ప్రయాణికులు, వీడు ఎందుకు ఇలా నిలబడ్డాడని అడిగారు. అడిగితే ఆ ఇద్దరు దొంగలు వచ్చి వాడిని అడిగామండి, వాడి దగ్గర 40 బంగారు నాణేలు ఉన్నాయని చెప్తున్నాడు, ఈ వయస్సులోనే వీడు ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నారు. అంటే దొంగల నాయకుడు గుర్రం మీద వచ్చి అడిగాడు, ఏవిరా నీ దగ్గర 40 బంగారు నాణేలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి అన్నాడు. నిజమా అన్నాడు. నిజమే అన్నాడు. ఏవి అన్నాడు. కోటు విప్పించి లోపల చూడండి అన్నాడు. 40 బంగారు నాణేలు కుట్టున్నాయి. ప్రేమి దొంగలనరా, నువ్వు చూసావు కదా వీళ్ళందరినీ దోచుకున్నావు, అందరూ పారిపోయారు కదా, నీకు బుర్ర ఉండాలి కదా, ఇది చెప్తారా మాతో 40 బంగారు నాణేలు ఉన్నాయని, ఇప్పుడు మేము ఇవన్నీ తీసేసుకుంటే అన్నాడు. అంటే అబ్దుల్ ఖాదిర్ అన్నాడు, మీరు తీసుకోవడమే కాదు, నన్ను చంపేసినా నేను ఇదే చెప్తాను. మా అమ్మకి మాట ఇచ్చాను. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, స్పీక్ ట్రూత్, ప్రాపగేట్ ట్రూత్, ఫీల్ ట్రూత్. నేను నిజమే చెప్తాను. మా అమ్మ చెప్పిన మాట ఏది ఉందో అది నా గుండెల్లో నిలబడిపోయింది. నేను మా అమ్మ చెప్పిన మాటకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించనన్నాడు. ఆ దొంగల సమూహపు నాయకుడు గుర్రం మించి దూకి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మిగిలిన దొంగలు పడిపోయారు. ఏడ్చి, మాకు చిన్నతనంలో నీలా చెప్పిన వాడు లేడురా, నీలాంటి వాడు మాకు చిన్నతనంలో కనపడి ఉంటే మేము ఇటువంటి దిక్కుమాలిన వృత్తి ఎంచుకునే వాళ్ళం కాము. ఎంతమందిని బాధ పెట్టామో, ఇదంతా ప్రజలకు అప్పచెప్పేస్తున్నాం, మీ వెనక వచ్చేస్తున్నాం, మేమందరం కూడా మారిపోతామని అబ్దుల్ ఖాదిర్ వెంట వెళ్ళిపోయి వాళ్ళందరూ సత్పురుషులుగా మారిపోయారు. మాట వినడం అంత గొప్పది. జీవితంలో మంచి మాట వినపడినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకుని ఆచరించిన వాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు. మంచి మాట మాట్లాడిన వాడెవరో వాడు చరిత్ర తిరగ రాస్తాడు. అందుకని కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎన్ని భూషణములైనా సరే కాలంలో నశించిపోతాయి. నశించిపోకుండా కాలంలో ఇంకా గొప్ప కీర్తిని తీసుకొచ్చి ఆయన అన్ని మంచి మాటలు మాట్లాడతారని అంత కీర్తి తీసుకురాగలిగినది ఏదైనా ఉంటే వాక్కు ఒక్కటే. అది ఏ ప్రాణికి లేదు, ఒక్క మనిషికి ఉంది. మీరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మాట మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడకూడదు, పరుషంగా మాట్లాడకూడదు, ఓర్పు నేర్చుకోవాలి. ఇతరులు మాట్లాడిన తిరగబడకుండా మనం నవ్వుతూ ఓర్పు పట్టినంత మాత్రం చేత మనకి వచ్చిన నష్టం లేదు. ఇతరుల మనసు మన మాట వలన ఖేదపడకూడదు. ఎక్కడ వినపడినా తప్పకుండా మాట వినే ప్రయత్నం చెయ్యాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆచరణాత్మకం చేసుకోవాలి. దానిని మనం పాటించాలి. అప్పుడు వృద్ధిలోకి వస్తాం. మీ అందరూ చదువుతో పాటుగా మంచి సంస్కారవంతులు కావాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు అంటే ఎంతో సంస్కారవంతంగా ఉంటారు, వాళ్ళకి ఎన్నో మంచి గుణాలు ఉంటాయని ఒకరోజు భారతదేశం అంతా కూడా గర్వపడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు అనేటప్పటికీ ఐఏఎస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇక ఇతని కాంటాక్ట్ గురించి చూడక్కర్లేదు. అనేంత నీతి నిజాయితీలతో విలువలతో మీరు ప్రకాశించాలని మీకోసం తాపత్రయపడి పాఠశాల శాఖ వారు ఇంతంత పెద్ద పెద్ద సదస్సులు చేసి నిజానికి
క్షణం ఖాళీ లేకుండా ఎప్పుడూ పని ఒత్తిడితో ఉండేటటువంటి ప్రముఖులు. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అంటే ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు, ఎంతో సరస్వతి స్వాధీనులు, ఎంతో జీవితంలో వృద్ధి వచ్చిన వారు, అంత క్రమశిక్షణ ఉన్నవారైతే అటువంటి పదవిలోకి తీసుకొస్తారు. అటువంటి వైస్ ఛాన్సలర్ గారు, ఆ కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ అధికారులు మీకోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టమైన విషయమో అనేక విషయాలు నేను ప్రస్తావించలేదు. నేను చెప్పినవి మూడే. మాట మనిషికే ఉంది. మాట అన్నది మాట్లాడేటప్పుడు చాలా సుకుమారంగా, అవతల వారు కష్టపడకుండా మృదువుగా మాట్లాడాలి. మంచి మాటలు ఎప్పుడూ విని జ్ఞాపకం పెట్టుకుని ఆచరించాలి. చెడు మాటలు విడిచిపెట్టేయాలి. వాటి గురించి పట్టించుకోకూడదు. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా జీవితంలో తీసుకోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా మనిషికి ఉండవలసిన గొప్ప విలువ ఇంకొకటి ఉండదు. మీకు అటువంటి గొప్ప స్థితి కలగాలని, శారదామాత అనుగ్రహం చేత మీకు అటువంటి వాగ్వైభవం కలగాలని నేను మనస్ఫూర్తిగా సరస్వతీదేవి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈ ప్రసంగానికి ఇక్కడితో పూర్తి చేస్తున్నారు. స్వస్తి. ధన్యవాదాలండి. అద్భుతమైన ప్రవచనాల ద్వారా, అద్భుతమైన మాటల ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ప్రవచన వాసపతి పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు వస్తున్నారన్న విషయం తెలిసినప్పటి నుంచి అనేక మంది పిల్లలు ఎంతో సంతోషంగా, బహుశా మిమ్మల్ని టీవీలోనే చూస్తూ ఉంటారు. రీసెంట్గా ఏదో ఒక చలనచిత్రంలో కూడా మీ మాటల ద్వారా హీరో పరిచయాన్ని కూడా అనేక మంది పిల్లలు చూసి ఉన్నారు. సో మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనేక మంది విభిన్న పాఠశాలల నుంచి, విభిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి చాలా మంది వచ్చారు. కానీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అవకాశం కాదు కానీ కొంతమందికి కొన్ని పాఠశాలల నుంచి ఇస్తున్నాం. వారు వారి ప్రశ్నలు అడుగుతారు. జిల్లా పరిషత్ హై స్కూల్ బోయిపాలెం నుంచి వచ్చినటువంటి బి అక్షయ 9వ తరగతి చదువుతుంది. ఆమెకు మైక్ ఇవ్వండి అమ్మా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయిపాలెం. తల్లి చూడమ్మ పనిచేస్తున్నది. వెరీ గుడ్. నమస్కారం గురువు గారు. నా పేరు అక్షయ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోయిపాలెంలో 9వ తరగతి చదువుతున్నాను. గురువు గారు, నా సందేహం ఏమనగా, క్రమశిక్షణలో చాలా ముఖ్యమైనది ఏమిటి గురువు గారు? దయచేసి వివరించండి. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషం తల్లి. క్రమశిక్షణ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక పద్ధతి అయినటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. నీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే దాని గురించి ఎక్కువ విశదీకరించకుండా నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. నదిలోనూ నీళ్లు ప్రవహిస్తాయి, కాలవలోనూ నీళ్లు ప్రవహిస్తాయి. నదికి ఒడ్డు అన్ని చోట్ల ఉండదు. అన్ని చోట్ల నదికి ఒడ్డు ఉంటుంది, పెద్ద పెద్ద ఎత్తుగా ఒడ్డు ఉంటుందని చెప్పడం సాధ్యం కాదు. అందుకే నదికి వరదలు వస్తాయి. కానీ కాలవ ఎంత దూరం ఉన్నా రెండు వైపులా ఒడ్డు ఉంటుంది. కాలవ నదిని చూసి, నీకు ఒడ్డు లేదు, అందుకని అప్పుడప్పుడు హాయిగా బయటికి వచ్చేస్తాయి నీళ్లు, నీ ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఉంటావు, నాకు ఎంత దూరం వెళ్ళినా ఈ ఒడ్లే అని ఏడ్చిందనుకో, అప్పుడు నది అంటుంది, పిచ్చిదానా, నా ఎందు ఉన్న నీళ్లు ఎక్కువ, కొన్ని పొర్లిపోయినా ఇబ్బంది లేదు, కానీ నీ ఎందు ఉన్న నీళ్లు పరిమితం. నీకు ఒడ్లు లేకపోతే నీళ్లు మిగిలే అవకాశం ఉండదు. అసలు నిన్ను కాలవ అన్నప్పుడు పిలవరు. ఒడ్లు ఉన్నాయి కాబట్టి నీలో ఉన్న నీళ్లు వ్యవసాయానికి, తాగడానికి పనికొస్తున్నాయంటుంది. క్రమశిక్షణ కూడా కాలవలా ఉండడం అంటే ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండడం, ఏది చెయ్యాలో అది చెయ్యడం.
ఆ క్రమశిక్షణలో చాలా చాలా ప్రధానమైన విషయం, మీరు చిన్నతనం నుంచి బాగా నేర్చుకోవలసిన విషయం ఏది అంటే సమయపాలన. ఏ విషయం కన్నా గొప్పది ఇది అంటే సమయం, టైం. ఒక అలారం క్లాక్కి నిజానికి ప్రాణం ఉండదు. అది నేను తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి అని టైం సెట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, అది నిద్రపోదు. 4 అయ్యేటప్పటికి గంట కొడుతుంది, నువ్వు లే 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 అని. నేను మళ్ళీ దాన్ని నోరు నొక్కేసి పడుకున్నాను అనుకోండి, అది ఏం చేస్తుంది? 4 పెట్టుకున్నావంటే దాని అర్థం ఏమిటి? నువ్వు 4 లేస్తే తప్ప ఆ రోజు కార్యక్రమాలు పూర్తి చెయ్యలేవని గుర్తు. నువ్వు లేవాలి, నువ్వు ఏ పనులు చెయ్యాలో ప్రణాళిక చేసుకోవాలి. చేసుకుని ఆ పని చేసేటప్పుడు నిన్ను ఆకర్షించే ఉంటాయి, భయపెట్టే ఉంటాయి. ఏదో టీవీలో వస్తుందనుకో, అది చూస్తూ కూర్చున్నా నీ పని పాడైపోతుంది. నువ్వు ఏదో అక్కర్లేని భయానికి లోనైనా నువ్వు చేయవలసిన పని చేయలేవు. అలా చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవలసింది ఏది అంటే టైం అన్నదానికి చాలా ఇవ్వడం. ఎంతసేపు అదే చెయ్యాలి. చెయ్యడం గొప్ప కాదు. పుస్తకాలు సర్దుకోవడం అంటే గంట సేపు సర్దుకోవడం, ముఖం కడుక్కోమంటే అరగంట సేపు కడుక్కోవడం, స్నానానికి వెడితే 2 గంటలు కూర్చోవడం, అమ్మ వచ్చే ముఖం కడుక్కున్నావా, స్నానం చేశావా, పలహారం చేశావా, పుస్తకాలు సర్దావా అని అమ్మ అరవవలసిన అవసరం ఉండకూడదు. ఏది ఎంతసేపు చెయ్యాలో అంతసేపే చేసి ఏ సమయానికి ఏది పూర్తి చెయ్యాలో అది పూర్తి చెయ్యడమే క్రమశిక్షణలో గుండెకాయ లాంటి లక్షణం. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. మాట్లాడమన్నారు కదా అని నేను నాకు ఇచ్చిన సమయంలో మాట్లాడాలి తప్ప నేను చాలా మాట్లాడగలనని 3 గంటలు మాట్లాడకూడదు. ఎంతసేపు మాట్లాడమన్నారో అంతసేపు మాట్లాడాలి. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. కర్తవ్యమకృతం కార్యం సతామన్యముదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి. చెయ్యడం గొప్ప కాదు, చెయ్యవలసిన సమయానికి చేయడం గొప్ప. కాబట్టి సమయపాలన. నేను గంట చదువుకోవాలంటే గంట నువ్వు చదువుకోవాలి, అంతేగాని ఇతర విషయం మీదకి దృష్టి వెళ్ళకూడదు. తింటున్నాను, తినడం మీద దృష్టి ఉండాలి. ఇంతసేపు ఆ సమయంలో పూర్తి చేయాలి. ఇన్ని గంటలకి పాఠశాలకు వెళ్ళాలి, ఏ ఒక్కరోజు 1 నిమిషం ఆలస్యం అవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇన్ని గంటలకి అంటే అన్ని గంటలకి వెళ్ళడం మీదే దృష్టి ఉండాలి. సమయపాలన అలవాటు లేనివాడు జీవితంలో చాలా చెయ్యలేడు. సభకి సమయానికి వెళ్ళడు, సమయానికి వినడు, సమయానికి కూర్చోడు, సమయానికి చెయ్యడు, ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన రారండి అలా అంటారు, ఆయన వేళపట్టును రారు అంటారు. ఏదైనా సరే సమయపాలన చెయ్యడం అత్యంత ప్రధానం జీవితంలో. అది బాగా అలవాటు చేసుకో. మిగిలిన వాళ్ళు భయపడతారు, అమ్మో ఆ అమ్మాయి టైం అంటే టైం వచ్చేస్తుంది మనం వెళ్ళాలంటారు. నువ్వు రేపు పొద్దున ఆఫీసర్ అయితే నీ దగ్గర పనిచేసే వాళ్ళు భయపడతారు, ఆయన టైంకి ఆ అమ్మాయి టైంకి వస్తుందని చూస్తుందని. టైమ్లీనెస్, టైం పాటించడం అన్నది అంత ఇంపార్టెంట్. అది నేర్చుకో. డిసిప్లిన్ మిగిలిందంతా అదే వచ్చేస్తుంది. ఇంజన్ కరెక్ట్గా వెళితే ట్రాక్ మీద కంపార్ట్మెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. టైం పట్టుకోవడం వచ్చేస్తే మిగిలిన డిసిప్లిన్ అంతా వచ్చేస్తుంది. ఏమ్మా? ధన్యవాదాలు గురుగారు. మరొక పాఠశాల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల మల్కాపురం నుంచి డి పవన్ కుమార్ 9వ తరగతి. ఎక్కడున్నారమ్మా? నమస్కారం గురువు గారు. అయ్యా పైన. నా పేరు డి పవన్ కుమార్, ఉన్నత పాఠశాల మల్కాపురంలో 9వ తరగతి చదువుకుంటున్నాను గురువు గారు. నా సందేహం ఏమనగా గురువు గారు, చదువు పట్ల శ్రద్ధ పెంచుకోవడం ఎట్లా గురువు గారు? దయచేసి నాకు వివరించండి గురువు గారు. చాలా సంతోషం. నువ్వు 1కి 10 మాటలు గురువుగారు 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 అని అంత ప్రేమగా పిలవడమే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏదైనా దాని విలువ తెలిస్తే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా ఉత్తరీయం అంటే ఈ మెడలో వేసుకున్నటువంటి తీసి దండం మీద పడేస్తాను, లాల్చీ విప్పి దండం మీద పడేస్తాను, పంచె విప్పి మడత పెట్టి హ్యాంగర్కి పెట్టేస్తాను. కానీ నా మెడలో బంగారం రుద్రాక్షలు ఉంటాయి. ఈ బంగారం రుద్రాక్షలు మాత్రం తీసేసి దండం మీద పడేయను. ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా ఏదో ఒక సొరువు ఉంటుంది మా ఇంట్లో,
ఆ సొరువు ఇంట్లో బాగా లోపల గదిలో ఉంటుంది, అంతేకాని వీధిలో అందరూ వచ్చి కూర్చునే గదిలో ఉండదు. బాగా లోపల నేను పడుకునే గది, ఎవ్వరూ రాని గది ఉంటుంది. ఆ గదిలో మళ్ళీ ఒక మూల, ఒక ఆల్మెరాలో సొరుగులు ఈ రుద్రాక్షలు పెట్టి పడుకుంటాను. రుద్రాక్షలు ఎక్కడుంటాయి అంటే అక్కడ ఉంటాయి. అంటే నిజంగా ఇప్పుడు నేను ఈ రహస్యం చెప్పేశానని ఎవరికి చెప్పకుస్మా, అక్కడ పెట్టి పడుకుంటాను. ఎందుకని? నా చెప్పుల కన్నా, నా ఉత్తరీయం కన్నా, పంచ కన్నా, లాల్చీ కన్నా రుద్రాక్షలు విలువైనవి. అవి బంగారంతో చేసినవి. ఆ రుద్రాక్షలు నేను ఎక్కడో చాలా గొప్ప ప్రదేశం నుంచి తెచ్చుకున్నవి. అందుకని వాటిని దాచుకుంటాను. దాని మీద శ్రద్ధ ఎందుకు ఏర్పడింది? దాని విలువ తెలిసింది కాబట్టి. చదువు మీద శ్రద్ధ ఎందుకు ఏర్పడుతుంది? చదువు విలువ తెలిస్తే. చదువుకున్న విలువ ఏమిటి అంటే, ఏ వ్యక్తి ఎంత అందగాడవని కాలంలో వృద్ధుడైపోతే అందం అంత, కానీ నువ్వు ఎంత చదువుకుంటావో అది నీ. నేను ఇలా పోల్చానని అబ్దుల్ కలాం అందగాడ మధ్యమాపిడి తీసుకుని జుత్తు అటు ఇటు దువ్వుకుంటారు. భౌతిక చిత్రపటం లేని పాఠశాల ఉండదు. అబ్దుల్ కలాం గారి చిత్రపటం లేని విశ్వవిద్యాలయం ఉండదు. అబ్దుల్ కలాం గారి చిత్రపటం లేని కార్యాలయం ఉండదు. చాలా ఇళ్లలో అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంటుంది. చాలామంది పిల్లల పుస్తకాల్లో అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆయన భౌతికంగా అందగాడని కాదు, ఆయనే సినిమా యాక్టర్ కాదు, కానీ ఆయన చదువుకున్న చదువు, ఆయన చదువుని ఈ దేశం కోసం ఉపయోగించినటువంటి రీతి, దాని వలన అంత పెద్దవారైపోయినా చిట్ట చివర గుండె నొప్పి వస్తోంది, శరీరం పడిపోతుందేమోనని అనుమానం వస్తున్న సందర్భంలో కూడా రాష్ట్రం మీద వంగిన ఆఖరి ఊపిరి కూడా ఈ దేశంలో పిల్లలకి ఏదో చెప్పాలని తాపత్రయపడి చెప్తూ జారి పడిపోయారే, అది కలాం గారి ఫోటోలు అన్ని ఇళ్లలో పెట్టుకోవడానికి కారణమైంది. చదువు మనిషి ఎంత ముసలివాడైపోయినా అంత విలువ తెస్తుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఫోటోలు ప్రతి ఇంజనీర్ ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన పేరు మీద ఎందుకు అలా చేస్తారు? త్యాగరాజస్వామి ఏ అందగాడని త్యాగరాజస్వామి వారి ఫోటోలు పెట్టుకుని నమస్కారం చేస్తారు? లేకపోతే ముత్తుస్వామి దీక్షితారు వారో, శ్యామశాస్త్రి గారో, వీళ్ళందరి ఫోటోలు ఎందుకు పెట్టుకు పూజ చేస్తున్నారు? చదువు గొప్పది. చదువు ఎంత చదువుకుంటూ ఉంటే నీ రూపాన్ని అంత పెంచుతుంది. కాలం రూపం తరిగిపోయేటట్టు చేస్తుంది. చదువు పెంచుతుంది. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. డబ్బుంటే తెలిసిపోతుంది, చదువు ఎంతున్నా తెలియదు. అది దాచుకున్న ధనం అవసరమైనప్పుడు పైకి వస్తుంది. భూపసభంతరాళమన పుష్కళవాక్యతురత్వమాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియులు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. సభలో మాట్లాడినప్పుడు ఆయన విద్య ఏమిటో అర్థమవుతుంది. ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి. విద్య బాగా ఉన్నవాడు మంచి పదవిలోకి పెడతాడు. ఒక కలెక్టర్ అవుతాడు, ఒక వైస్ ఛాన్సలర్ అవుతారు, ఒక ప్రభుత్వం వాళ్ళకు ఒక కారు ఇస్తుంది, ప్రభుత్వం వాళ్ళకు డ్రైవర్ ఇస్తుంది, ప్రభుత్వం వాళ్ళకు భవనం ఇస్తుంది, ప్రభుత్వం వాళ్ళకు ప్రత్యేకమైన గది ఇస్తుంది, ప్రభుత్వం వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చింది. ఎందుకు వచ్చే ఈ భోగాలన్నీ? వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి. విద్యా భోగకరి యశస్సుఖకరి. కీర్తివంతుడు ఎవరవుతాడు? ఎవరు బాగా చదువుకున్నాడో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. లేకుండా ఎందుకు వస్తుంది కీర్తి? రమ్మంటే అంత కీర్తి ఎల్లలు దాటి అన్ని దేశాల్లో పేరు చెప్పగానే ఆయన అండి మహానుభావుడండి అని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు. వివేకానందుడి పేరు చెప్తే ఎందుకు నమస్కరిస్తారు? ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళకి ఆ కీర్తి వస్తుంది. యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే. విదేశాలకు వెళ్ళినప్పుడు విద్యావంతుడిని చూడగానే గుర్తుపడతారు. నేనే ఒకప్పుడు నీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నా గొప్ప కోసం కాదు. ఒకప్పుడు నేను ట్రైన్ ఎక్కి నాకు టిఫిన్ తీసుకొచ్చారు ఎవరో, అది నా బెర్త్ మీద పెట్టుకుని వాళ్ళకి వీడ్కోలు చెప్పడం కోసం డోర్ దగ్గరికి వెళ్ళా. మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఆ టిఫిన్ ఎవరో పట్టుకెళ్ళిపోయారు. తినడానికి లేదు, ఆకలి వేస్తోంది. హైదరాబాద్లో ఎక్కిన ట్రైన్ మళ్ళీ వరంగల్లో తప్ప ఆగదు.
2:30 గంటల తర్వాత కానీ ఆహారం దొరుకుతుందో లేదో తెలియదు. నకనకలాడిపోతున్నాను. ఎట్లాగరా భగవంతుడా అని వెళ్ళి కూర్చున్నాను. ఎవరెవరో గుర్తుపట్టి వాళ్ళు అరటిపండు పట్టుకొచ్చారు, వాళ్ళు ఇడ్లీ పెట్టారు. అయ్యో మీ పలహారం పోయిందా అని నా దగ్గర ఉన్న ఇడ్లీలు తింటే ఎన్ని ఉండేవో అంతకన్నా 10 రెట్లు పట్టుకొచ్చి పెట్టారు. ఏమిటి 4 ఉపన్యాసాలు చెప్పినందుకు. అటువంటిది బాగా నువ్వు రేపు చదువుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు బంధువులే గుర్తిస్తారు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. ఈ కంటితో ఎదురుగుండా ఉన్నదే చూడగలవు. విద్య అన్న కన్ను లోపల ఉన్న ఆత్మని కూడా తెలుసుకుంటాను. విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే. రాజులు కూడా తర్వాత ఆ చదువు మీద శ్రద్ధ లేకుండా ఎలా ఉంటుంది? నాకు ఇన్ని తేగలిగినది ఈ చదువు ఒక్కటే. ఇప్పుడు నాకు ఈ చదువుకోవడం తప్ప ఇంకో పని లేదు. హాయిగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. అర్థం కాకపోతే చెప్పే గురువులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, చదివించే అమ్మ ఉంది, నాన్నగారు ఉన్నారు. ఎంత అదృష్టం పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడం. ఇటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకోవడం ఎంత అదృష్టం. నేను ఐఐటి ఖర్గపూర్కి వెళ్ళా. ఇప్పుడు మీ వీసీ గారు ఒకప్పుడు పనిచేసిన యూనివర్సిటీకి. అక్కడ సైకిల్ తప్ప మోటార్ సైకిల్ కానీ ఏవి వాడరు. ఐఐటి ఖర్గపూర్కి వెళ్ళి చూడోసారి. అసలు ఆ వాతావరణం, ఆ చెట్లు చూస్తే మనసు ఆనందంతో ముప్పిరిగుంటుంది. అటువంటి యూనివర్సిటీలో, అటువంటి ఐఐటిలో ప్రొఫెసర్ చేసి ఇక్కడికి వీసీగా వచ్చారు ఆయన. అటువంటి ఐఐటి ఖర్గపూర్లో చదివాను అనిపించుకోవడం ఎంత గొప్ప. కాబట్టి విద్య కన్నా గొప్పది ఏముంది? అది అంత గొప్పదని తెలిసినప్పుడు దాన్ని తప్ప నువ్వు ఇంకో దాన్ని దేన్ని పట్టుకోగలవు. దాని విలువ తెలుసుకుంటే దాని మీద శ్రద్ధ ఏనా. కూర్చో. ధన్యవాదాలు గురుగారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పద్మనాభం నుండి చిన్నారెడ్డి శ్రీ సమంత 9వ తరగతి. ఎక్కడున్నామా? కింద. నమస్కారం గురుగారు. నా పేరు శ్రీ సమంత. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పద్మనాభంలో 9వ తరగతి చదువుతున్నాను. గురుగారు, నా సందేశం ఏంటంటే సందేహం అంటే నువ్వు నాకు చెప్పేది. సందేహం అంటే నువ్వు అనుమానం అడిగేది. నా సందేహం ఏమిటంటే తనని తాను పొగిడించుకోవడం తప్పు కదా గురుగారు? అవునమ్మా. మరి పూర్వం రాజులు తనని వాళ్ళే పొగిడించుకుంటారు ఎందుకని? నాకు కొంచెం వివరించగలరా గురుగారు? ధన్యవాదాలు గురుగారు. నువ్వు చాలా చాలా లోతైన ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. పొగ కన్నా మనిషి ఇష్టపడేది లోకంలో బహుశా ఇంకే ఉండదు. ఎవరైనా పొగిడితే అంత సంతోషంగా ఉంటుంది. కానీ పొగడడానికి తగిన మంచి పనులు చెయ్యాలన్న ఉత్సాహం ఉండాలి. కానీ అదే పనిగా పొగిడించుకోవడం మంచిది కాదు. కానీ రాజులు పొగడ్డం కోసం అని చెప్పి 2 ఉద్యోగంలో పెట్టుకునేవారు. ఒకళ్ళని బందీ అనేవారు, ఒకళ్ళని మాగది అనేవారు. వాళ్ళిద్దరినీ పెట్టుకుని వాళ్ళిద్దరికీ పని ఏమిటంటే రాజుగారి సభలోకి వస్తుంటే పొగుడుతూ ఉంటారు. ఎందుకు అలా పొగుడుతారు, ఎందుకు అలా పొగిడించుకోవడానికి ఉద్యోగం ఏమిటి, వాళ్ళిద్దరికీ అదే పనిగా వాళ్ళు పొగుడుతూ ఏంటి? మరి శాస్త్రానికి విరుద్ధం కదా. రాజు ఎందుకు చేశారు అని మనకు అనుమానం వస్తుంది. అలా రాజులు ఎందుకు పొగిడించుకునేవారంటే పూర్వకాలంలో రాజు అన్ని అధికారులు పొంది ఉండేవాడు. ఆయన ఉరి శిక్ష వేయాలి, ఎవరికైనా భూమి ఇవ్వగలడు. ఏది చేయాలన్నా రాజు శాసనానికి తిరుగులేదు. అటువంటి రాజు సభలో వస్తున్నప్పుడు వంది నాగది ఈ ఇద్దరిలో ఒకరు ఏం చేస్తారంటే రాజు యొక్క వంశంలో పూర్వం వచ్చిన రాజుల్ని పొగుడుతారు.
పొగిడి వాళ్ళ మాట ఎలా నిలబెట్టుకున్నారు, ఎంత బాగా పరిపాలించారు, ఎట్లా న్యాయం కోసం నిలబడ్డారు, అవసరమైతే కడుపున పుట్టిన కొడుకు తప్పు చేసిన వాడిని ఎలా శిక్ష వేశారు. రాజు యొక్క వంశంలో పూర్వరాజులు పొగుడుతారు. ఒకరు ఈ రాజు రాజ్యంలో అధికారం వచ్చినప్పటి నుంచి చేసిన మంచి పనులన్నీ పొగుడుతారు. ఎందుకు అలా పొగుడుతారంటే, రాజు వచ్చి కూర్చున్న తర్వాత నా వంశంలో పూర్వం ఇంతమంది మహానుభావులు పుట్టారు, నేను ఇప్పుడు సరిగ్గా ఉండకపోతే వాళ్ళందరి కీర్తి మాసిపోతుంది, ఆ వంశంలో ఇలాంటి ధూర్తుడు పుట్టాడంటారు. నేను ఇంత పూర్వం ఇన్ని మంచి పనులు చేసి ఇంత కీర్తి సంపాదించుకున్నాను, ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడూ నేను అదే సంయమనంతో ఉండాలి, తొందరపడి ఏ నిర్ణయం చేయకూడదు. నేను ఒకవేళ నిర్ణయం చేసుకోవడంలో అనుమానం వస్తే మంత్రి పరిషత్తుని అడగాలి, తొందరపడకూడదు, నా కీర్తి పాడు కాకూడదు, నా పూర్వీకుల కీర్తి పాడు కాకూడదు అని రాజు తనకి తాను హెచ్చరిక పొంది జాగ్రత్తగా ఉండడం కోసమని అటువంటి వాళ్ళని ఇద్దరిని పెట్టుకుని తనని తాను సరి అయిన మార్గంలో నడిపించుకునేవాడు. అందుకొచ్చింది తప్ప కేవలం పొగిడించుకోవడానికి కాదు. పెద్దలు పొగిడినప్పుడు ఆశీర్వచనంగా తీసుకోవాలి, కానీ ఇక అదే పనిగా పొగిడించుకోవడమే ప్రయత్నంగా పెట్టుకుంటే అదొక మత్తు మందు లాంటిది. ఎక్కువైపోయిందనుకో చాలా ప్రమాదం, నాడీ మండలం దెబ్బతింటుంది. కానీ పొగడ్తలేని జీవితం అర్థం లేని జీవితం. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక పొగడ్త పొందాడు అంటే అర్థం మంచి పని చేశాడు అని. ఇంకా నేను ఇట్లా ఎన్నో పొగడ్తలు పొందేలా బ్రతకాలని కోరుకోవాలి తప్ప ఏదో ఒక పొగడితే అందరూ అస్తమానం అలా పొగుడుతూ ఉండాలనేటటువంటి కాంక్ష పెట్టుకోకూడదు. పనులు చేసి పొగడ్తలు పొందుతూ ఉండాలి. అలా నాకు పెద్దల చాలని కోరుకోవాలి. ఏమ్మా? ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడవివరం నుంచి చిన్నారి అమృతవర్షిణి 8వ తరగతి పైనున్నాము. గురుగారు, నా పేరు అమృతవర్షిణి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడివరంలో 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక చిన్న సందేహం గురుగారు. అదేమిటంటే, మేము తప్పనిసరిగా ఎవరికి లొంగి ఉండాలి? దయచేసి తెలియజేయగలరు గురుగారు. అమృత పడాలి కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఎవరికి లొంగి ఉండాలి అని అడిగావు. లొంగి ఉండడం అన్నది శోభనిస్తుంది. నేను ఒకసారి తిరుపతి గోశాలకు వెళ్ళాను. అక్కడ ఓ ఏనుగు కట్టేసి ఉంది ఇనప గొలుసులతోటి. అది పెద్ద పెద్ద అలంకారాల నామాలు అవి పెట్టుకుని ఉంది. నేను వాళ్ళని అడిగాను, ఇదేంటండి, ఇది కొండ మీద ఉండేదేమో కదా ఇక్కడ అన్నాను. ఇది కొండ మీద మొన్న స్వామివారి ముందు తిరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా భక్తుల మీదకి వెళ్ళి ఇది వినలేదు, లొంగలేదు, అందుకని కిందకి దింపేశాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరం రాస్తాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే అక్కడికి తీసుకెళ్ళి అరణ్యంలో దీన్ని వదిలేస్తామండి మళ్ళీ అన్నారు. ఎక్కడో అరణ్యంలో పుట్టి తిరుమల కొండ మీదకి వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ముందు ప్రతిరోజు ప్రదక్షిణంగా ఆనందనిలయానికి తిరుగుతున్న ఏనుగు ఒక్కరోజు మావటి మాటకి లొంగని కారణానికి దాన్ని దింపేసి పంపించేస్తున్నారు అడవికి. మరి మనిషి తప్ప తీరవలసింది ఎవరి? తన ప్రాణమే పోతున్నా తన బిడ్డ అభివృద్ధి తప్ప స్వార్థమన్న మాట కించిత్ లేనటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇందులో మొట్టమొదటిది ఎవరు అంటే తల్లి. బిడ్డని కంటున్నప్పుడే తను చనిపోతుందో తను బ్రతుకుతుందో తనకి తెలియదు. అయినా అటువంటి తల్లి ఎప్పుడూ బిడ్డ పాడైపోయే మాట చెప్పదు. అందుకే అమ్మ ఏదైనా మాట అంటే అది మన అభివృద్ధి కోసమే. కాబట్టి అమ్మకి ఉండాలి. అమ్మని ఎదిరించడం, అమ్మ చెప్పింది చేయకుండా ఉండడం ఎప్పుడూ ఉండకూడదు. నేను తరచుగా చెప్తూ ఉంటాను, అసలు నిజంగా చెప్పాలి అంటే ఏది అమ్మకి మనం చెప్పడానికి సిగ్గుపడతామో
ఏది అమ్మతో మనం చెప్పలేమో అటువంటి పని జీవితంలో చెయ్యకూడదు. ఇది నేను మా అమ్మకి చెప్పుకోలేను, ఆ పని చెయ్యవద్దు. తెలిసో తెలియకో చేశావు, అమ్మకి చెప్పకుండా ఉండవద్దు. అమ్మ కన్నా క్షమామూర్తి, అమ్మ కన్నా దయాశీలి, అమ్మ కన్నా ప్రేమైకమూర్తి లోకంలో ఉండదు. నేను నిజం చెప్తున్నా. మీరు తప్పు చేస్తే మీకన్నా ఎక్కువగా ఏడ్చే వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉంటే మీ అమ్మగారు ఒక్కరే. మీరు ఎక్కడ పాడైపోతారో, మీరు ఎక్కడ వృద్ధిలోకి రారో, మీకు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఏడ్చి 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 కృషించిపోతుంది అన్నం కూడా తినకుండా. అమ్మ అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ. ప్రేమని కుప్ప పోసి ప్రాణప్రతిష్ఠ చేస్తే అది అమ్మ. అటువంటి అమ్మని మోసం చేయడం, అమ్మకి చెప్పకూడని పనులు చేయడం కన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కాబట్టి అమ్మకి లొంగి ఉండాలి. రెండు, నాన్నగారు ఎంతో కష్టపడి తాను సంపాదించుకున్న డబ్బంతా కూడా పిల్లలు వృద్ధిలోకి చదువుకుంటున్నారంటే అంత సంతోషంగా ఖర్చు పెట్టేస్తాడు. ఆ బిడ్డ నేను తండ్రిని అని ఆనందపడిపోతాడు తప్ప ఏ తండ్రి కూడా రేపు పొద్దున మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, మిమ్మల్ని పెంచాను, పెద్ద చేశాను, నాకు కారు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని అడగడు. మీరు వృద్ధిలోకి వచ్చారని పొంగిపోతాడు తండ్రి. తండ్రి సాక్షాత్ భగవత్ స్వరూపం. అటువంటి తండ్రి ఏదైనా చెప్పారు అంటే మీ వృద్ధి కోసమే. తండ్రికి లొంగి ఉండాలి. 3, గురువు. ఆ గురువు మీకు తోబుట్టువు కాదు, మిమ్మల్ని కన్నవారు కారు. అయినా పాఠశాలలో మీకు పాఠం చెప్తున్నప్పుడు మీరు వృద్ధిలోకి రావాలని అహరహం ఎంత తాపత్రయపడతారో అంత కష్టపడతారు. అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని పుస్తకం రాశారు. అందులో తను వృద్ధిలోకి రావడానికి కారణం చిన్నతనంలో పాఠం చెప్పిన శివసుబ్రహ్మణ్య అయ్యర్. విమానం ఎలా ఎగురుతుందో చెప్పినప్పుడు అర్థం కాకపోతే సముద్రపు ఒడ్డుకి తీసుకెళ్లి రామేశ్వరంలో పక్షి ఎగురుతూ ఉండడాన్ని చూపించి చెప్తే చిన్ని కలాం గారి బుర్రలో అది నాటుకుని ఆయన ఆ తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి దేశానికి అంత కీర్తి తెచ్చారు. నాకు కలాం గారు అంటే అంత ఇష్టం, అందుకే నాకు కలాం గారి పేరు వస్తుంది. అంటే ఒక గురువు పిల్లవాడు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడతారు. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇక్కడ మీ టీచర్స్ కొంతమంది కూర్చుని ఉంటారు. ఇవాళ ఈ సెషన్ జరిగినప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషపడేది ఎవరో తెలుసా? మీ టీచర్లే. ఎందుకనంటే మా పిల్లలకి ఒక్క మంచి మాట ఏదైనా ఇవాళ అందిందేమో, వాళ్ళు గుర్తు పెట్టుకుంటారేమో, వాళ్ళు వృద్ధిలోకి వస్తారేమో అని ఎంత తాపత్రయపడతారో. మీరు బాగా చదువుకుంటే డబ్బులు లేకపోతే ఫీజులు కట్టిన టీచర్లు ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి టీచర్ ఫీజు కట్టాడు. అంబేద్కర్ గారికి భీమరావు అని ఆయన మాస్టారు తను తెచ్చుకున్న అన్నంలో భాగం పెట్టారు. భీమరావు అంబేద్కర్ గారి పేరులో ఉన్న పేరు కాదు, తన మాస్టారి పేరు కలుపుకున్నారు. అందుకని కలుపుకోవడం వల్ల బిఆర్ అంబేద్కర్ అయ్యారు ఆయన. ఒక్కొక్క టీచరు తల్లిలా తండ్రిలా ఆదరిస్తారు. పిల్లవాడు వృద్ధిలోకి రావాలని తీసుకెళ్లి కూర్చోపెట్టి ట్యూషన్లు ఇంటి దగ్గర చెప్పినటువంటి మాస్టర్లు ఉన్నారు. నోరి దత్తాత్రేయుడు గారు క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇవాళ, ఆయన అంత ప్రేరణ పొందారు, చదువుకున్నారంటే కటిక పేదరికం అనుభవించారు. ఆయన కట్టె పుల్లల సైకిల్కి కట్టి తెచ్చేవారు ఇంటికి. అన్ని కష్టాలు పడ్డాయని అంత బాగా పైకొచ్చేట్టు చేసిన వాళ్ళు టీచర్లు. టీచర్ రుణం తీర్చుకోలేము. వాళ్ళు మీకు అర్థం అవ్వాలని అంత తాపత్రయపడతారు. టీచర్కి లొంగి ఉండడం, టీచర్కి పేర్లు పెట్టడం, టీచర్తో హాస్యం ఆడడం, హాస్య వస్తువుగా చూడడం, టీచర్ల గురించి తప్పు మాటలు వ్రాయడం, టీచర్ల గురించి వెటకారాలు ఆడడం ఎప్పుడూ పనికిరాదు. వాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళకి లొంగి ఉండండి. తల్లి, తండ్రి, గురువు, కొంచెం మీకు ప్రాయం వచ్చిన తర్వాత దైవం. ఎందుకంటే బాగా పెద్దవాడు, ఇప్పుడు నేనున్నాను, నాకు తల్లి విడిపోయింది, తండ్రి విడిపోయారు, కానీ నేను ఎవరికి లొంగి ఉండాలి? మా అమ్మ మా నాన్నగారు ఏ దైవంలోకి విడిపోయారో ఆ దైవానికి లొంగి ఉండాలి. ఇతరులకి తెలియచ్చు తెలియకపోవచ్చు. చాగంటి కోటేశ్వరరావు అంటే మంచి మాటలు చెప్పాడు అనుకోవచ్చు,
ధన్యవాదాలు గురువు గారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం నుండి 9వ తరగతి చదువుతున్న హరిహరణి. ఎక్కడున్నావు అమ్మా? హరిహరణ్. హరిహరణ్. ఓకే. ధన్యవాదాలు గురువు గారు. తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనం ఏంటి? గుర్తులుంటే అదంతా గుర్తు పెట్టుకోవడం కష్టం. ఛందోబద్ధమైన పద్యం 4 మాటలు చదివితే నోటికి వచ్చేస్తుంది. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఇది గుర్తుపెట్టుకోవడం తేలిక. శ్రీ వెంకటేశ్వర ఆప్తులకు భయంకరుడవు, సంసార సర్పదష్టులం తెర్ప గరుడధ్వజుండవు, పాపమును వసనిచే పట్టుపడిన వారి బాధలు మార్ప చక్రాయుధుండవు. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం. వచనం ధారణ చేయడం కష్టం. పద్యం ఛందస్సుతో ఉంటుంది కాబట్టి 4 మాటలు చదివితే వచ్చేస్తుంది. వచ్చేసింది ఏదో అది నీకు మనసులో గుర్తుండిపోతుంది. గుర్తుండిపోయింది నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. గుర్తొచ్చింది నీకు ఊరటనిస్తుంది. ఊరటనిచ్చి నువ్వు తట్టుకోవడానికి కారణమవుతుంది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలి అని రామాయణంలో శ్లోకం. అంత గొప్ప సీతమ్మ, అయోని చేయని సీతమ్మ, రాముడి భార్య సీతమ్మ, లక్ష్మణుడి వదిన గారి సీతమ్మ, జనకుడి కూతురు సీతమ్మ, దశరథుడి కోడలు సీతమ్మ లంకాపట్టణంలో ఓ చెట్టు కింద 10 నెలలు వస్త్రంలో ఒక ముక్క కట్టుకుని దుమ్ము ధూళి కొట్టుకుపోయి ఏడుస్తూ భర్త ఎక్కడున్నాడో కూడా తెలియకుండా రాక్షస స్త్రీల మధ్య ఉండిపోయింది. ఈ శ్లోకం నీకు గుర్తుందనుకో, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, రిజర్వేషన్ దొరకలేదు, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళవలసి వచ్చింది, చాలా బాధగా అనిపిస్తుంది. ఈ శ్లోకం గుర్తొచ్చిందనుకో, సీతమ్మ పడ్డ కష్టం కన్నా నాదేం కష్టం కాదు, చాలా తేలిక. ఆవిడ పడ్డ కష్టం చాలా గొప్ప కష్టం. ఎందుకంటే ఆవిడకి కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు, చుట్టూ రాక్షస స్త్రీలు. నాకే అంత ఇబ్బందిలో లేను. నీకు ఊరటనిస్తుంది. శ్లోకం కానీ పద్యం కానీ జ్ఞాపకం ఉంటాయి. జ్ఞాపకం ఉంటాయి కాబట్టి అది నీకు ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చు. గుర్తు తెచ్చుకుంటే అది నువ్వు ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఒక చేతిలో పట్టుకున్న దీపంలా ఉపయోగపడుతుంది. అందుకని తెలుగులో పద్యం అంత గొప్పదైంది. ఏమ్మా? ధన్యవాదాలు గురువు గారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రశ్నలు ఇప్పటితో ముగించడం జరిగింది. సో నిష్ఠాగరిష్ఠులైనటువంటి ఉద్దండ పండితులకి చెప్పగలరు. నిన్న మొన్న 5వ తరగతి పూర్తయి పసిపిల్లలకు కూడా చెప్పగలిగినటువంటి మీ జ్ఞానం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం అండి. అట్టి గొప్ప జ్ఞానం మా అందరికీ దయచేసినటువంటి ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.